నమస్తే అందరికీ, ఎట్లున్నారు? అంత మంచిదేనా? ఎపిసోడ్ చూసిరా? చాలా మంచిగా ఉంది, నాకు మస్తు నచ్చింది. అండ్ ఎపిసోడ్లో మంచి మ్యాటర్ ఉంది, దాని గురించి క్లారిటీగా మాట్లాడుకుందాం. అండ్ ఈ ఎమోషనల్ ఎపిసోడ్ ఎంతమందికి ఎమోషనల్గా కనెక్ట్ అయిందో తెలుసుకుందాం. అంటే ఈ ఈ ఎపిసోడ్లో విష్ణుప్రియ ఏడ్చినప్పుడు కానీ, లేదంటే మణికంఠ ఏడ్చినప్పుడు కానీ, నిఖిల్ ఏడ్చినప్పుడు కానీ, యష్మి ఏడ్చినప్పుడు, ప్రేరణ ఏడ్చినప్పుడు, ఇట్లా నబీల్ ఏడ్చినప్పుడు, ఇట్లా సీత ఏడ్చినప్పుడు, వీళ్ళు ఏడ్చినప్పుడు, ఎవరన్నా ఏడ్చినప్పుడు మీ మనసుకు హత్తుకుంది, నచ్చింది, ఎమోషనల్గా మీరు కూడా కనెక్ట్ అయ్యారు, వాళ్ళు ఏడుస్తుంటే నాకు ఏడుపు వస్తుంది ఇంద్ర అన్న ఫీలింగ్ ఎక్కడన్నా ఒక సెకండ్ కలిగింది అనిపిస్తే ఒక లైక్ కొట్టుర్రి. అప్పుడు మనకు అర్థమవుతుంది. ఎక్కువ లైకులు వస్తే ఈ ఎపిసోడ్ని ఎమోషనల్గా ఎక్కువ మంది కనెక్ట్ అయ్యారు అనేది మనకి ఒక క్లారిటీ వస్తుంది. సరే, ఈ ఎపిసోడ్లో కంప్లీట్గా సిన్సియర్గా మనం రివ్యూ చేసుకుందాం. ఎందుకంటే నాగమణికంఠ గురించి చెప్పు, మణికంఠ గురించి పొగుడు, మనం ఫ్యాన్స్ కదా, ఇట్లాంటి మెసేజ్లు పెట్టకూరి. ఎందుకంటే సపరేట్ వీడియోస్ చేసుకుందాం. ఇది ఎపిసోడ్ రివ్యూ కాబట్టి సిన్సియర్గా ఎపిసోడ్ రివ్యూ చేసుకుందాం. సపరేట్గా నాగమణికంఠ గురించి కానీ, మనం ఎవరెవరికైతే ఫ్యానో వాళ్ళందరి గురించి సపరేట్ వీడియోలు చేసుకుందాం. ఓకేనా? చలో. దీనికంటే ముందు పెట్టిన వీడియోల కింద నాగమణికంఠ భజన ఛానల్, ఇట్లాంటి మణికంఠ భజన అని పెడుతున్నారు. మీరు ఏమనుకున్నా పర్లేదు, వీఆర్ ఫ్యాన్స్. ఓకే, ఫ్యాన్స్ అంటే ఫ్యాన్స్ అంతే, రైట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ కొత్తగా ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి గంట కొట్టి అలానే సింబల్ ప్రెస్ చేసుకుని పెట్టుకొని పాతలు ఒక లైక్ కొట్టి, కొత్తలు మీకు నచ్చిన కాడ లైక్ కొట్టే ప్రయత్నం చేయరి. సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోవద్దు. ఓకేనా? మనం పెంచుదాం, 2 లక్షలకు పోదాం. ఈ సీజన్కి 2 లక్షలకు పోదాం. అండ్ మన ఫ్యాన్స్ ఉన్నారులే, మన ఫ్యాన్స్ అందరూ వచ్చేస్తారు అనుకోరు, అది వేరే విషయం. చలో, ఎపిసోడ్. యాక్చువల్లీ ఈరోజు ఎపిసోడ్ చూసినప్పుడు నాకు ఒక్క పాయింట్ ముందే చెప్పేద్దాం అనుకుంటున్నా. విష్ణుప్రియకు వచ్చిన మెసేజ్ మామూలు మెసేజ్ కాదు, నెక్స్ట్ లెవెల్ మెసేజ్. అసలు బిగ్ బాస్ ఇట్లాంటి మెసేజ్ని అలో చేయడు. ఎందుకు తెలుసా? గేమ్ ప్యాటర్న్ మారుతుందని, వాళ్ళని డిఫరెంట్గా మార్చినట్టు అవుతుంది. అందుకే హింట్ అంటారు కదా, ఆ హింట్లు పోకుండా చూసుకుంటాడు. లిటరల్లీ మన ఇంటి దగ్గర నుంచి వెళ్ళి, అంటే ఒకవేళ నువ్వో నేను కంటెస్టెంట్ అయితే ఇంటి దగ్గర నుంచి ఏదైనా మెసేజ్ వచ్చినా కానీ, లెటర్ వచ్చినా ఏదొచ్చినా కానీ, లెటర్ చేతితో రాసి పంపినవి కూడా ఉంటాయి చూడురి, అది పూర్తిగా ఇయ్యడు. అందులో ఏదైతే కావాలన్నా అదే ఇస్తాడు, మిగతాది మార్కర్ తోటి తీసేస్తాడు. లేదంటే అదే లెటర్ని 10 సార్లు రాపిస్తాడు, 10 టైమ్స్. ఇది తీసేయండి, ఈ పాయింట్ తీసేయండి, ఆ పాయింట్ తీసేయండి అని రాపిస్తాడు. అయినా కానీ వాళ్ళు హింట్లు ఇస్తున్నారు. ఏదైనా లాజికల్గా ఈ హింట్లు ఇవ్వడానికి ఏదో ఒక రకంగా చిన్న చిన్న మరకలు పెట్టి గిరకలు పెట్టి ఏదో చేస్తున్నారు అనిపిస్తే, ఆ లెటర్లని చింపేసి, అంటే దాన్ని ఓన్లీ టైపింగ్ రూపంలో అందులో ఉన్న మ్యాటర్ని తీసుకొని రాపించి, ఈరోజు కదా మనకి ఇంగ్లీష్లో మెసేజ్లు వచ్చినాయి చూసి జస్ట్ మెసేజ్ పెట్టిన మెసేజ్ లాగా, వాట్సాప్ మెసేజ్ లాగా వచ్చినాయి కదా, ఆ టైప్లో పంపిస్తారు. అది అట్లా చేస్తారు, అంటే హింట్ రాకుండా చూసుకుంటారు. కానీ విష్ణుప్రియకు చూసిరా, కంప్లీట్గా తన గేమ్ గురించి రేసు గుర్రంలాగా ఆడాలి, సిన్సియర్గా ఆడాలి, మాట్లాడినప్పుడు పాయింట్ పెట్టాలి, పాయింట్ పెట్టడమే కాకుండా నామినేషన్లో డిఫెండ్ చేసుకోవాలి, గట్టిగా ఆడతలేవు, ఆడియన్స్ మనసును గెలుచుకునేటట్టు ఆడు, ఇవన్నీ కంప్లీట్గా గేమ్ ఎట్టెట్ట మార్చుకోవాలి, ఎందుకు మార్చుకోవాలి, ఏందనేది కంప్లీట్గా పెట్టారు. అయినా కానీ ఈ మెసేజ్ అంతా చూసి ఎప్పుడు నేను మనసులు గెలుచుకోవట్లేదా, ఇది మా చెల్లి కాదు, ఇంత టాలెంట్ లేదు దానికంటే అని. ఒక్కసారి నాకైతే లేచి నిలబడి సప్పట్లు కొట్టి వా వా నెక్స్ట్ లెవెల్లో అనిపించింది. నాకు ఇక్కడ విష్ణుప్రియ బాగా నచ్చింది. ఎందుకు తెలుసా? అవతల వాళ్ళు హింట్లు ఇస్తున్నా కానీ తన క్యారెక్టర్ హింట్లు తీసుకునే క్యారెక్టర్ కాదు, అంతే. తన క్యారెక్టర్ అంతే. ఏది ప్రేరణ అంటుంది డంబో అని, క్యూట్ డంబో. లిటరల్లీ తనకి నువ్వు ఎన్ననే చెప్పు పోయి, నేను ఇట్నే ఉంటా, నేను ఇంతే అనే కైండ్ ఆఫ్ పర్సనాలిటీ, జెన్యూన్ పర్సనాలిటీ అనే ఫీలింగ్ వచ్చింది. నైస్, క్యూట్గా అనిపించింది. కాకపోతే వాళ్ళు చెప్పినవి పాటిస్తే కనుక స్ట్రాంగ్ కంటెస్టెంట్ అవుతుంది. బయట ఫ్యాన్ బేస్ ఉంది కదా అని చెప్పి అనుకుంటే లోపలికి వచ్చిన తర్వాత స్ట్రాంగ్గా ఎక్కడ కూడా మాట్లాడకపోయేసరికి ఇప్పుడు డేంజర్ జోన్లో నిలబడాల్సిన సిచ్యువేషన్ వచ్చింది. సరే, ఇక్కడనే కొన్ని ఇంపార్టెంట్ అప్డేట్స్ చెప్పేస్తా. రేపు ఖచ్చితంగా 9కి ఎలిమినేట్ అవుతుంది. సపరేట్ వీడియో చేయొచ్చు, ఎలిమినేషన్ ఎవరు అవుతున్నారు అని చెప్పి ఒక 20 నిమిషాల వీడియో వేసుకోవచ్చు. దానివల్ల పైసలు కూడా వర్కౌట్ అవుతాయి. కానీ అట్లా అని చెప్పి మనం ఎక్కువ వేస్తలేం, చూసినామా? అంటే మనం మంచితనం. కాకపోతే అది ఏంటంటే తెలుగులో, అంటే మనం తెలుగులో కాదులే, పైసలు సంపాదించాలనుకుంటే ఇది సపరేట్ చిన్న చిన్న వీడియోలు పెట్టచ్చు. అయితే ఇంకా అప్డేట్స్ చెప్పాలంటే, మెహబూబ్ దిల్సే డ్యాన్స్ తోటి వస్తాడు, నైని పవని డ్యాన్స్తో ఎంట్రీ ఇవ్వబోతుంది, అండ్ హరితేజ గారు డ్యాన్స్తో ప్లస్ ఏవీతో ఎంట్రీ ఇవ్వబోతున్నారు, అండ్ అవినాష్ ఏవీతోటి, గంగవ్వ ఏవీతోటి, మన ద్రోహిణి ఏవీతోటి, టేస్టీ తేజ ఏవీతోటి ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. ఓన్లీ నైని పవని, హరితేజ గారు అండ్ మెహబూబ్ దిల్సే, వీళ్ళు ముగ్గురు డ్యాన్స్తో ఎంట్రీ ఇవ్వబోతున్నారు. మిగతా వాళ్ళంతా మ్యాక్సిమం ఏవీతోటి ఎంట్రీ ఇవ్వబోతున్నారు. ఇంకొకరు ఉన్నారబ్బా, వాళ్ళు పేరు యాద కట్టలేదు. సరే, ఇది. అండ్ నాగార్జున గారు ఆల్రెడీ సాటర్డే ఎపిసోడ్ ఈరోజే షూటింగ్ అయిపోయింది. ఏమేమి క్వశ్చన్లు అడిగారు ఏంటో పొద్దుగాల పెట్టే ప్రయత్నం చేస్తా. కంప్లీట్గా స్ట్రక్చర్ ఎట్లుంటుంది అంటే, యాక్చువల్లీ నాకు అక్కడి నుంచి అప్డేట్స్ తెలుసుకోలేదు. ఎందుకంటే నాగార్జున గారి క్వశ్చన్ పేపర్ మనం అప్డేట్స్ తెలుసుకోవాల్సిన అవసరం లేదు.
మనం ఏం చేస్తే అదే అప్డేట్ అవుతుంది. ఓకే, అదో కాన్ఫిడెన్స్, ఓవర్ కాన్ఫిడెన్స్ అనుకోరి ఏదన్నా అనుకోరి. సరే, అండ్ నాగార్జున గారు ఖచ్చితంగా ఈ వీక్ మణికంఠని వేసుకుంటాడు, మణికంఠని గట్టిగా తిడతాడు. కానీ మణికంఠ ఫ్యాన్స్ మనం స్ట్రాంగ్గా ఉండాలి. ఎందుకు తెలుసా? మణికంఠని కావాలని తిడతారు. ఎందుకంటే ఏడుస్తున్నావు, ఎందుకు ఏడుతున్నావు, ఇగో నువ్వు తుడుచుకోవడానికి తువాళ్ళు పంపిస్తానా, టిష్యూ పేపర్ బండిలు పంపిస్తానా, ఏం చేసుకుంటావు చేసుకో వీటితోటి, ఇక నువ్వు దాంతో ఇట్లాంటివన్నీ చెప్తారు. ఎందుకంటే మణికంఠ మనకి ఇప్పుడే బాగా కనెక్ట్ అయ్యిండు. కనెక్ట్ అయినప్పుడు ఏంటంటే మణికంఠని తిట్టాలి. తిడితే ఏంటంటే మనందరం హట్ అవుతాం. హట్ అయితే ఇంకెక్కువ మణికంఠకి ఫ్యాన్స్ అవుతాం. ఇది బిగ్ బాస్ రాసే స్క్రిప్ట్. అందుకే బిగ్ బాస్ మామ మన గురించి ఆలోచిస్తాడు, మణికంఠ ఫ్యాన్స్ గురించి. మణికంఠకే పాజిటివ్గా ఉండబోతుంది. ఎంత నెగిటివ్ చేస్తే అంత, ఎన్ని రాళ్ళు ఇసిరితే దాంతో మనం అంత స్ట్రాంగ్గా పునాది కడదాం, రాయి గోడ కడదాం, ఫ్యాన్స్ అసోసియేషన్ బిల్డింగ్ నిర్మిద్దాం. ఓకే, సిన్సియర్ రివ్యూ అబ్బా, ఇక్కడ ఫ్యానిజం లేదు. ఓకే, ఓపెనింగ్ మనకి ఆదిత్య ఓం గారు వెళ్ళిపోయిన తర్వాత యష్మి ఏడుపుతోటి ఎపిసోడ్ స్టార్ట్ అయింది. మళ్ళీ అందరు ఏడుపుతోటి ఎపిసోడ్ ఎండ్ అయింది. సరే, యష్మి ఎందుకు బాధపడుతుందంటే ఆయన మేమే నామినేట్ చేసినామని విష్ణుప్రియకి చెప్తుంది. నేను ప్రేరణ ఇద్దరమే నామినేట్ చేసినాం, ఆయన వెళ్ళేటప్పుడు ఎన్ని తిట్టుకుంటున్నాం, ఆయన మా వల్లనే ఎలిమినేట్ అయిపోయింది అని చెప్పి బాధపడుతుంది. బాధపడడంలో తప్పులేదు. ఎందుకు తెలుసా? నిన్న మిడ్నైట్ ముచ్చట్లో చూసారా? ఇంతకుముందు పెట్టా, దీనికంటే ముందు వీడియో. అందులో యష్మి, పృథ్వీ ఇంకా చాలా మాట్లాడుకున్నారు. ఆదిత్య ఓమన్న గొప్పతనం గురించి మాట్లాడుకున్నారు. అవన్నీ అందులో ఉండి చూడండి, చాలా బాగుంటుంది. మంచిగా చెప్తాం మనం సిన్సియర్గా. అందులో కొంచెం ఫ్యానిజం ఉంటుంది, ఈ వీడియోలో ఉండదు. కానీ ఆ వీడియోలో చాలా ఫ్యానిజం చూపించిన. అది కొంచెం కొంతమందికి అర్థమైంది, కొంతమందికి అర్థం కాలేదు. ఎక్స్ప్లెయిన్ చేసినా అర్థం చేసుకునే వాళ్ళు కూడా ఉన్నారు అందులో. హైలైట్ అసలు మన సభకరైతే ఫ్యామిలీ మెంబర్స్కి అర్థమవుతుందని నేను అనుకుంటున్నాను. నేను ఏం మాట్లాడుతున్నా, ఏ యాంగిల్లో మాట్లాడుతున్నా. కొంతమంది సీమరాజా 2.0 ఫర్ బిగ్ బాస్ అని చెప్పి పెడుతున్నారు. ఓకే, మీ ఇష్టం, మీరు ఏమనుకున్నా మంచిదే. ఓకే, యష్మి ఏడవడంలో తప్పులేదు. ఎందుకంటే ఆయన ఈ వీక్ సూపర్గా ఆడిండు. అతని పర్ఫార్మెన్స్ చూసి రిగ్రెట్ ఫీల్ వస్తుంది ఎవరికైనా, వచ్చింది యష్మికి. ఓకే, ఫైన్, గుడ్. కాకపోతే ఆదిత్య ఓమన్న ముందు ఇట్లా లేడు కదా. మీరు నామినేట్ చేసిన పాయింట్లను కూడా నేను తప్పాలండి. ఎందుకంటే అంతకంటే ముందు ఆయన తప్పేదో వాయిస్ అవుట్ చేయలేదు, గట్టిగా మాట్లాడలేదు. వాయిస్ ఇన్ని చేసిండు, అవుట్ చేస్తే బాగుండేది, అప్పుడు చేయలేదు. సరే, ఓకే. అయితే విష్ణుప్రియ ఇక్కడ అక్కడ జరిగింది ఏంది, ఇవి చెప్పింది ఏంది? యాక్చువల్లీ ఈమె మెసేజ్ కదా చూసి, రామాయణంతో చూసి రాముడికి సీత ఏమవుతుందని అడిగినటువంటి విష్ణుప్రియ లాగా ఇక్కడ కూడా చూడరి, చాలా సింపుల్గా ఆయన వెళ్ళిపోయిండని బాధపడతాంటే యష్మి, మా వల్లనే వెళ్ళిపోయిండని చెప్పి రిగ్రెట్ ఫీల్ అవుతుంటే పక్కనుండి యష్మి, ఏంటో నేను నెక్స్ట్ నామినేట్ చేద్దాం అనుకున్న వాళ్ళు అంతే వెళ్ళిపోతున్నారు, నా గుండె జల్ అంటుంది. ఈమె బాధ ఏంటంటే నెక్స్ట్ నామినేషన్కి ఒక పర్సన్ లేడు, ఇప్పుడు ఎవరు నామినేట్ చేయాలనేది పెద్ద బాధ. అసలు సంబంధమే లేదబ్బా సబ్జెక్ట్కి. అసలు ఇంత అంటే ఇది సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది, త్రివిక్రమ్ గారి సినిమాలో అనుకుంటే ఒక డైలాగ్ ఉంటుంది, గుర్తొస్తలేదు నెక్స్ట్ టైంకి. అదే మన జల్సా సినిమాలో సునీల్ అన్నని ధర్మవరం సుబ్రహ్మణ్యం గారు అవసరమైన మ్యాటర్ని అంతా ఇడిచిపెట్టి అనవసరమైన దాన్నే పట్టుకుని అడుగుతారు చూడు, వాడినే గూట్లే అంటారా. గూట్లే అంటే గూట్లే అంటే ఏంటి సార్ అంటే, అనవసరమైన మ్యాటర్ని పట్టుకుని అవసరమైన దాన్ని వదిలేసే వాడిని గూట్లే అంటారా, గూట్లే అంటాడు చూడు. అదే ఇక్కడ జరిగింది అన్నట్టు, సంబంధమే లేదు. ఈమె బాధ ఏంటంటే పోయినసారి సోనియా నామినేట్ చేద్దాం అనుకున్నది, సోనియా ఎలిమినేట్ అయిపోయింది అంటే మొన్న సోమవారం నాడు. ఈసారి ఏమో నెక్స్ట్ వీక్కి ఆదిత్య ఓం గారిని నామినేట్ చేద్దాం అనుకున్నది, ఆదిత్య ఓం అని ఎలిమినేట్ అయిపోయాడు. నేను ఎవరిని ఎలిమినేట్ చేద్దాం అనుకున్నా వెళ్ళిపోతున్నారు ఏంటంట అంది. సంతోషం. ఆ తర్వాత ఇక్కడ ఏంటంటే నాగమణి గంట, ప్రేరణ, నబీల్ అండ్ పృథ్వీ, వీళ్ళు నలుగురు ఉన్నారు అక్కడ. మణికంఠ కన్ఫ్యూజ్ అయ్యాడు. ఏంటంటే మనం ముందుకు తీసుకొని పోతేనే లైన్లో అందరికంటే ముందుకు వచ్చిన వాళ్ళు ఎలిమినేట్ అయిపోతారు అని అనుకున్నాడట. యాక్చువల్లీ అసలు లైట్లు బ్లింక్ కాగానే నాగమణి కంటే ఇది మిడ్ వీక్ ఎలిమినేషన్ పసిగట్టి అందరినీ షాక్కు గురి చేసిండు. పక్కన నిఖిల్ని, నబిల్ని అందరినీ షాక్కు గురి చేసిండు. అందరూ ఏంటి వైల్డ్ కార్డ్స్ వస్తున్నారా, ఏం జరుగుతుంది, ఏదో ట్విస్ట్ ఉంది అనగానే వైల్డ్ కార్డ్ కాదు మిడ్ వీక్ అన్నాడు. దట్స్ ద గ్రేట్నెస్ ఆఫ్ మణికంఠ. అంటే ఫ్యూచర్ని ప్రిడిక్ట్ చేయగలుగుతాడు, అది మూడో నేత్రంతో చూడగలుగుతాడు మణికంఠ. అయితే కనిపెట్టండి కదా. ఆ తర్వాత ఏంటంటే నాకేం తెలియదు, నాకు ఏం అర్థం కాలేదు. ఎందుకంటే లైక్ ఇప్పుడు మీరు సూపర్ మ్యాన్ సినిమా చూసారు అనుకోరి, సూపర్ మ్యాన్గా ఉన్నప్పుడు సూపర్ మ్యాన్ ఏది డ్రెస్ మామూలుగా సివిల్లో ఉన్నప్పుడు చాలా అమాయకుడు, కళ్ళద్దాలు పెట్టుకొని సింపుల్గా ఉంటాడు, జుట్టు సైలెంట్గా. స్పైడర్ మ్యాన్ కూడా నార్మల్గా ఉంటాడు, కట్ చేస్తే స్పైడర్ మ్యాన్ డ్రెస్ అయితే స్పైడర్ మ్యాన్. ఆ టైప్లోనే నార్మల్గా ఉన్నప్పుడు చాలా నార్మల్ వ్యక్తిలా ఉంటాడు, కానీ ఆయనకు అన్నీ తెలుస్తాయి. కాకపోతే అంత నార్మల్గా ఉన్నట్టుగా అట్లా పోర్ట్రే చేస్తాడు అన్నట్టు. హ్యారీ పోటర్ లాగా చాలా క్యూట్గా, నీట్గా కనబడుతూ సైలెంట్గా ఉంటూ, అపరిచితుల్లో రాము క్యారెక్టర్ లాగా ఉంటాడు. మామూలుగా ఆయనకు అన్నీ తెలుస్తాయి, కాకపోతే తెలియనట్టు ఉంటాడు. అందుకే ఇక్కడ చూడరు వీళ్ళందరినీ మెస్మరైజ్ చేస్తాడు పర్ఫార్మెన్స్ తోటి. ఎందుకంటే నాగమణి కంటే ఏమంటాడంటే అక్కడ ఏం జరుగుతుందో తెలియదురా, నాకు అర్థం కాలేదురా అసలు, అక్కడ ఏం చెప్పారు అసలు అంటే అక్కడ వెంటనే ప్రేయర్ నుండి ఆడ తెలుగులో చెప్తుంది,
నీకు ఎందుకు అర్థం కాలేదు, నీకు నీదే ఉంటుంది, ఇంకా మైండ్లో ఇంకేం ఉండదు అని అంటే మనం ముందుకు తీసుకెళ్ళడం వల్ల అంటే మనం ముందుకు తీసుకెళ్ళడం వల్ల కాదు, మన అభిప్రాయం చెప్పమన్నాడు బిగ్ బాస్, అక్కడ ఓట్ల ప్రకారమే జరిగింది అని నబీల్ చెప్పాడు. నబీల్కి కూడా తెలియదు. సరే ఓకే, యష్మి పృథ్వీ వీళ్ళిద్దరు మాట్లాడుకుంటున్నారు. అసలు నేనే కదా నామినేట్ చేసింది, అందుకే బాధ అవుతుందని చెప్పి మాట్లాడుతా అంటే ఆ తర్వాత నీకు హ్యాపీనే కదా, విష్ణుప్రియ ఉంది కదా, హ్యాపీనే కదా అని చెప్పి వీళ్ళు జుట్టు మీద గోకుంటారు. యాక్చువల్లీ పృథ్వీ ట్రాక్ రైల్వే ట్రాక్ అబ్బా, 2 ట్రాకులు ఉండాల్సిందే. 2 ట్రాకులు లేకపోతే రైలు పోదు కదా. అంటే ఇటు 2 పట్టీలు ఉండాల్సిందే, ఇటో పట్టి ఉంటుంది కదా రైలు పోయేది. ఇటు యష్మి పట్టి, ఇటు విష్ణుప్రియ పట్టి, మధ్యలో అవసరమైతే ఎవరి పట్టి దొరికితే ఆ పట్టి మధ్యలో వేసుకొని పోతూనే ఉన్నాడు. మనిషికి ప్రేమలు ఎక్కువ అబ్బా. తన దగ్గర ఎంతమందికి పంచినా ఇంకా ప్రేమ మిగిలిపోయే ఉంటుంది అన్నట్టుంది. తర్వాత విష్ణు బాధపడుతుంది, టెన్షన్ పడుతుంది, మేము అటెన్షన్ ఇక్కడ నాగమణికంఠం పిలిచి నాగమణికంఠం ఉన్న కాడ విష్ణుప్రియ అంటుంది, బాధపడాల్సింది టెన్షన్ పడేది పడుతుంది మేము, కానీ అటెన్షన్ కావాల్సింది ఈయనకి, నాకు అర్థం కావట్లేదు అంటాడు. ఇది అది అని చెప్పి అసలు వేరే వాళ్ళకి ఇవ్వాల్సిన 1% అటెన్షన్ కూడా ఈయన మొత్తం ఈయన తీసుకుంటాడు. నిన్న మొత్తం నైట్ అంతా డిస్కషన్ ఇదే కంప్లీట్గా. అందరూ మణికంఠ నామస్మరణ కొన్ని 100 సార్లు చేసిర్రు, లైక్ మీ. ఎందుకంటే కంప్లీట్గా ఏం చేస్తారంటే సింపతి సీకింగ్ అని, అటెన్షన్ సీకింగ్ అని కంప్లీట్గా నాగమణికంఠ సైడే పోతుంది అని అంటే వీళ్ళకి అర్థం కావట్లేదు. బిగ్ బాస్ కూడా అట్నే చేస్తాడు. సంచాలక అంటే ఎవరిని పిలుస్తాడు, మణికంఠని పిలుస్తాడు. ఏదైనా సిచ్యువేషన్ ఏదైనా అడగాలన్నప్పుడు ఫస్ట్ మణికంఠ పేరు తీసుకుంటాడు. ఏది జరిగినా ఇక్కడ నిన్న కూడా చూడురి, నిన్న మిడ్ వీక్ ఎలిమినేషన్లో మణికంఠ నిఖిల్ అని చెప్పి ఫస్ట్ మణికంఠ పేరు తీసుకున్నాడు. అది ఇంపార్టెన్స్ అబ్బా. క్లాస్లో సిన్సియర్గా ఎక్కువగా బాగా చదివి ర్యాంక్ తీసుకొస్తారు ఈ స్కూల్కి అన్నప్పుడు ఆ స్టూడెంట్కి ప్రిఫరెన్స్ ఉంటుంది. అట్లా ఈ సీజన్కి బాగా టీఆర్పీ తీసుకురాగలిగే సింపతియో ఏదో సంపతి ఏదో చేసి మొత్తానికి టీఆర్పీని గుంజుకురాగలిగే కంటెస్టెంట్, అద్భుతమైన సింపతిని అద్భుతమైన పర్ఫార్మెన్స్ని ఇవ్వగలిగిన కంటెస్టెంట్, నవరసాలు కలిగిన కంటెస్టెంట్ మణికంఠ కాబట్టి మణికంఠకి ప్రిఫరెన్స్ ఉంటుంది. ఫస్ట్గా బాగా చదివేటోళ్ళకి ప్రిఫరెన్స్ ఇచ్చినట్టే బాగా టీఆర్పీ తెచ్చేటోళ్ళకి కూడా ప్రిఫరెన్స్ ఇస్తారు. అట్లా ఉంటుంది స్పెషల్ కూడా. సరే అయితే ఇక్కడ బాధపడేది మేము, టెన్షన్ పడేది మేము, అటెన్షన్ నీకు కావాలంటే ఆ అటెన్షన్ సీక్ చేస్తుండే ఒక కెమెరా ఎప్పుడు నాగమణికంఠ కోసం స్పెషల్గా తిరుగుతూ ఉంటుంది. మీకు చూస్తే క్లారిటీగా చూడండి, ఎప్పుడైనా నాగమణికంఠకి స్పెషల్ ఫోకస్ ఉంటుంది. 10 మందిలో ఉంటే స్పెషల్ కెమెరా పెడతారు. ఇక్కడ నాగమణికంఠ ఉండి అట్లా కాదురా, నాకు ఏం జరుగుతుందో నాకే అర్థం కావట్లేదురా అనగానే వెంబడి చూసినా స్టార్ట్ చేసినది. ఇక నవ్వుతూనే ఉంది విష్ణుప్రియ నవ్వుతుంది. నవ్వు నేను అనుకున్నా, నవ్విన నాపచ్చినే పడుతుంది, నాగమణికంఠ విన్నర్ అవుతాడులే, మంచిగా అవుతుంది మీకు అని నేను అనుకున్నా మనసులో, తెలుసా, యాజ్ అ ఫ్యాన్గా. అయితే సీజన్ నాకు నాకు ఏం అర్థం కాలేదురా అక్కడ ఏం జరిగిందో. నా పెదాలు ఆరిపోతున్నాయి చూడు, నాకు ఆల్రెడీ నా నాలుక ఎండిపోయింది, నా పెదాలు ఆరిపోతున్నాయి, నోరు ఎండిపోతుంది, చేతులు అనుకుతున్నాయి, అట్లా అయిందిరా మొత్తం అక్కడ అని. అంటే అక్కడ ఆదిత్య మనల్ని ముందుకు తీసుకుపోయే క్రమంలో ఇదంతా జరిగిందని చెప్తున్నట్టు. నైనిక అండ్ రేపటి నుంచి రేపు నైనికని ఎందుకు చేస్తారో నాకు ఇప్పుడు క్లారిటీ వచ్చిందబ్బా. మీకు అర్థమైందా? నైనికని ఇవాళ ఎందుకు రేపు ఎలిమినేట్ చేస్తారో అర్థమైందా మీకు? రేపు ఇన్ ద సెన్స్ ఎల్లుండి మనకు టెలికాస్ట్ అవుతుంది అనుకుంటా. రేపు మామూలుగా సాటర్డే అందరినీ దుమ్ము దులిపి ఎపిసోడ్ పెట్టి ఎల్లుండి ఎలిమినేషను మిగతా అన్ని కంటిన్యూ చేస్తారు. ఎలిమినేషన్ ప్లస్ రీఎంట్రీలని కంటిన్యూ చేస్తారు. ఆదిత్య ఓమన్ని నైనికని ఇద్దరిని స్టేజ్ మీద తీసుకుంటారు. వాళ్ళిద్దరికి టాటా బై బై చెప్తారు. వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ని ఒక్కొక్కరిని లోపలికి పంపిస్తారు. అయితే ఈ క్రమంలో ఎందుకు నైనికని ఎలిమినేట్ చేస్తారో ఇప్పుడు చెప్తా పట్టుర్రి. ఇది ఏమంటారు, గండికోట రహస్యం. ఇది ఎవరికి చెప్పొద్దు, ఓకేనా? మీకు నాకు మధ్యలోనే ఉండాలి. ఇప్పుడు నైనిక ఉందనుకోరి హౌస్లో, ఇప్పుడు మళ్ళీ నైని పావుని వస్తుంది. నైని అంటాం ఆమెని, నైని వస్తుంది, ఇక నైనిక ఉంటుంది. అందరూ నైనిక కన్ఫ్యూజ్ అవుతారు. నైని అవుతుంది మొత్తం. అట్లా నైని కాకుండా ఉండాలంటే కొంచెం ఇదంతా ఎక్కువ అయిపోతుంది. కాబట్టి నైని అనేది కన్ఫ్యూజ్ కాకుండా ఉండాలని ఒక నైనికని తీసేస్తే నైని పోతుంది, నైని వస్తుంది అన్నట్టు. అర్థమైందా? ఎవరికి చెప్పొద్దు. నై రే బావా. ఓకే, సైరన్. ఓకే, ఇక్కడ అట్లా కాదురా, నాకేం జరుగుతుంది, నాకేం లేట్లేదు, ఇదంతా చెప్పింది కదా. చెప్పంగానే నబిలుండి, అదే ఒక నిమిషం, సైరన్ మోగంగానే నువ్వే కదా మిడ్ వీక్ ఎలిమినేషన్ అన్నావు కదా నిఖిల్ తోటి అని అంటే, అవునరా అన్నాడు. అలాగే
అరే అలా అన్నోనికి నీకు మళ్ళీ అర్థం కాలేదంటే నువ్వు అంటే నా లోకంలో నేను ఉంటాను, నాకు ఇదే ప్రాబ్లం రా ఇదంతా అన్నాడు. అంటే ఆయన లోకంలో ఆయన ఉంటానని చెప్పిండు. అయితే నీ లోకంలో నువ్వు ఉండడం కాదు విష్ణుప్రియ చూడరి, నీ లోకంలో నువ్వు ఉండడు కాదు, నీ లోకంలోకి సారీ నీ లోకంలోకి అందరినీ గుంజుకుంటున్నావు నువ్వు, కంప్లీట్గా సర్వం నీ దానికే గుంజుకుంటున్నావు, సర్వం అందులో ఆడియన్స్ని కూడా నీ దిక్కే లాగేసుకున్నావు, ఇంకేమున్నాను నిన్ను ఎంజాయ్ అంటాను. యాక్చువల్లీ విష్ణుప్రియ నిన్న రాత్రంతా ఒకటే పాట, నేను ఇక్కడ నుంచి సేమ్ మణికంఠ లాగానే ఉంటా, అప్పుడే ఓట్లు పడతాయి, ఆ ఓట్లు బాగా నాకే పడాలంటే మణికంఠ లాగానే కాపీ కొట్టేస్తా, అన్నిటికీ ఏడుస్తా అని కూడా తిరుగుతుంది అన్నట్టు. ఆమెకు తెలియదు మణికంఠలా ఉండాలి అంటే మణికంఠే ఉండాలి. నువ్వు మణికంఠను చూడడం వేరు, మణికంఠ లాంటోని చూడడం వేరు, మణికంఠను చూడడం వేరు. నువ్వు మణికంఠ లాంటోనిలాగా నువ్వు బిహేవ్ చేసినంత మాత్రాన మణికంఠ కాదు, మణికంఠే. ఇంకా గంట సేపు చెప్పా నువ్వు పెంచుకుంటూ పో నువ్వు మణికంఠ గురించి అంటే. సారీ ఫాస్ట్ నేను చేస్తా. ఎడిదిరికి మణికంఠే ఉంటాడా ఫ్రేమ్లో, ఏం చేస్తాను చెప్పురి. నేనే అంటుంటాను మణికంఠ కోట అయిపోయిండొచ్చు వాడికి నా నోటి నుంచి వెళ్ళి ఇవాళ ఒక రోజుల. విష్ణుప్రియ అంటది ఆమె బాధ ఏడ్చి గంప మొహం అయింది. ఇక్కడ విష్ణుప్రియ నైనిక గురించి సీత గురించి చెప్తుంది. వాళ్ళు ఏడ్చి ముఖం చూడు కప్ప ముఖం అయిపోయింది. అవన్నీ కాదు, నువ్వు ఒక్కడు కూర్చొని పంచాయతీ పెడతావు, అందరు వచ్చి ఇక్కడ హాజరు అవ్వాలి, నీ గోస నీ మూడ్ స్వింగ్స్ అవన్నీ మేనేజ్ చేస్తా కూర్చోవాలన్నా మేము ఇక్కడ అంటే. మిమ్మల్ని ఎవరు రమ్మన్నారు? మిస్టేక్ హౌస్ మేట్స్గా మణికంఠది చెప్పురి. హౌస్ మేట్స్ ప్రిఫరెన్స్ ఇచ్చారు, హౌస్ మేట్స్ అతను బాధను షేర్ చేసుకున్నారు. బాధను షేర్ చేసుకోకపోతే ఎక్కడ సింపతి వస్తుందని చెప్పి బాధను షేర్ చేసుకుంటే సింపతి వస్తుంది. నేను ఒకటి చెప్పిన మొన్న ఎపిసోడ్ రివ్యూ చెప్పేటప్పుడు స్టార్టింగే చెప్పిన. ఇప్పుడు సిన్సియర్లీ ఒక పిచ్చోడు ఉన్నాడు పోయి, పిచ్చోడు చేతిలో రాయి పట్టుకుని ఉన్నాడు. ఆ రాయి పట్టుకున్న పిచ్చోని మనం పోయి కొట్టినాం అనుకో, అరే రాయి పట్టుకున్నాడు వాడు మనల్ని కొడతాడేమని చెప్పి కొడితే చుట్టుపక్కల ఉన్న జనాలందరూ ఏమంటారు, అరే పిచ్చోడు రా వాడిని కొడితే ఏమొస్తారా నీకన్నా పిచ్చారా అని చెప్పి రిటర్న్లో వీనే పిచ్చోని అంటారు. అవునా కదా? పిచ్చోడు రాయి పట్టుకుంటూ ఉంటే వాడిని కొట్టినా కానీ మనల్ని పిచ్చోడు అంటారు. ఇఫ్ ఇన్ కేస్ పిచ్చోడే ఆ రాయితోటి మనల్ని కొట్టిండు అనుకో, మనం అప్పుడు సీరియస్ అయిపోయి వాడిని కొట్టినా కానీ, వాడు కొట్టిండు కదా అని కొట్టినా కానీ, అరే వాడు పిచ్చోడు రా వాడు కొట్టిండని నువ్వు కొడతావారా, నీకేమైనా పిచ్చారా, వాడంటే పిచ్చోడు కాబట్టి కొట్టిండు, అరే పిచ్చోడు అని చెప్పి వదిలేయకుండా నువ్వు ఎందుకు రా వాడిని కొట్టావు అని అంటావు. అవునా కదా? రెండు కేసులలో యువతలు ఉన్నాయి అంటే మంచోనే పిచ్చోడు అని చెప్పి చిత్రీకరిస్తారు జనాలు. మూడో కేసు కూడా ఉందప్ప దీనిలో. ఇదేం లేదు, వాడు నిన్ను కొట్టలే నువ్వు అని కొట్టలే, అట్లా పోతూ అరే వీడు పిచ్చోడు అన్నావు అనుకో, అరే పిచ్చోడా అంటావారా, తప్పు కదరా, కొంచెం అన్న ఉందారా మనసుకి, అరే అట్లా అనడం కరెక్ట్ కాదు కదా, వాడికి ఏదో మానసిక రుగ్మత ఉండి పాపం అట్లా అయిపోయిండ్రా, వాడిని పట్టుకొని నువ్వు పిచ్చోడు అని చెప్పి కామెంట్ చేస్తున్నావు చూసినావారా, ఇది తప్పురా అని అంటారు. అట్లా అనమాట. ఏ కేసులవో ఎట్లవో కత్తికి రెండు దిక్కుల పదును ఉంటే బాగానే ఉంటుంది. అంటే కత్తికి ఇటు షార్ప్నెస్ ఉంటే బాగానే ఉంటుంది, ఇటు షార్ప్నెస్ ఉంటే కూడా బాగానే ఉంటుంది. మూడు దిక్కుల పదును ఓకే, నాలుగో దిక్కు కూడా పదునే ఉంటే ఎడకెళ్ళే పట్టుకునేది అట్లుంటుంది అన్నట్టు. మణికంఠను పట్టుకొని హ్యాండిల్ చేయడం అంటే నాలుగు దిక్కుల షార్ప్న కత్తిని పట్టుకున్నట్టు. ఇది చాలా టాప్ సీక్రెట్. ఓకే, ఆ తర్వాత ఏమైపోయిందంటే అందరు నీ దానికే హాజరవ్వాలి అని అన్నారు. ఆ తర్వాత ప్రేరణ సీత వీళ్ళిద్దరు మాట్లాడుకుంటారు. ప్రతి దాంట్లో సపోర్ట్ చేస్తూనే ఉన్నాం, సీత చెప్తుంది ప్రతి దాంట్లో సపోర్ట్ చేస్తున్నాం, ప్రతి దాంట్లో ప్రతి ఒక్కరూ ఇతని వెనకలనే ఉంటున్నారు, కాకపోతే మనల్ని విలన్ చేస్తున్నాడు ఆఖరికి వస్తే అని చెప్పి అంటున్నారు. యాక్చువల్లీ వీళ్ళ బాధ ఏంటంటే చాలా ఫ్రెండ్లీగా ఉంటారు, మనకంటే లోలో ఉంటే సపోర్ట్ చేస్తారు, కై చేస్తే రిటర్న్లో చూడురి. ఫస్ట్ వీక్లో విష్ణుప్రియకి క్లోజ్ ఫ్రెండ్, సెకండ్ వీక్లో యష్మికి క్లోజ్ ఫ్రెండ్ లాగా అయింది అనుకో. ఆఫ్కోర్స్ అది కొంచెం అదొక ట్రాక్ లాగా నడిపించింది మనడు. అప్పుడప్పుడు హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ అవుతూ ఉంటాయి నాగమణికంటకి, ఆ టైంలో ఇట్లాంటివన్నీ చేస్తుంటారు, హగ్గులు గిగ్గులు అట్లాంటివి నడుస్తూ ఉంటాయి. అండ్ నిఖిల్కి క్లోజ్ ఫ్రెండ్ అయిండు, వారం క్లోజ్ ఫ్రెండ్ మారుతూ ఉన్నాడు నాగమణికంటకి. ఇవాళ కూడా ఈరోజు ఈ వీక్ వచ్చేసి నబీల్ ఉన్నాడు బాగా క్లోజ్గా, నెక్స్ట్ వీక్ ఎవరు ఉంటారో చెప్పలేము. ఒక వారం ఆదిత్య ఓమన్న క్లోజ్గా ఉన్నాడు, అట్లా ఒక్కొక్క వారం ఒక్కొక్కరికి క్లోజ్ అవుతూ ఉంటాడు. ఆ వారానికి ఆ టైంకి అతనే క్లోజ్ ఫ్రెండ్. ఈరోజు లైవ్లో నబీల్ అండ్ నాగమణికంట మాట్లాడుకున్న మాటలు వినుంటే, ఈరోజు ఎపిసోడ్లు కాదు డేలో లైవ్లో జరుగుతున్న మాటలు మీరు చూసుంటే కనుక అసలు కుల్లా నబీల్ చెప్తూనే ఉన్నాడు ప్రతిదీ కూడా. నీ గేమ్ ప్యాటర్న్ ఏందో నాకు అర్థమైంది, నువ్వు పొద్దుగా లేస్తావు, అందరితో నవ్వుతూ మాట్లాడుతావు, ఏదో ఒక గొడవ పెట్టుకుంటావు, దాని గురించి ఏడుస్తావు, రాత్రి మళ్ళీ దాన్ని సార్ట్అవుట్ చేసుకుంటావు, నైట్ మళ్ళీ హ్యాపీగా పడుకుంటావు, తెల్లారి లేస్తావు, మళ్ళీ నవ్వుతావు, మళ్ళీ మధ్యాహ్నానికి ఎవరితో గొడవ పెట్టుకుంటావు, సాయంత్రం దాకా దాని గురించి ఏడుస్తావు, రాత్రి పోతావు వాళ్ళతో సార్ట్అవుట్ చేసుకొని ఫ్రెండ్షిప్ చేస్తావు, నైట్ మళ్ళీ పడుకుంటావు. ఇదే రిపీట్.
వస్తావు, నవ్వుతావు, ఇదిగో గొడవ పెట్టుకుంటావు, ఏడుస్తావు, సార్ట్అవుట్ చేసుకుంటావు, పడుకుంటావు, రిపీట్, మళ్ళీ రిపీట్ ఇదే కదా అంటే అంతే కదరా ఇంక అక్కడ ఏం చేస్తానా ఇంకెక్కడ అని అన్నాడు. అదే గేమ్ ప్యాటర్న్, అదే అద్భుతం, అదే జనాలకు నచ్చుద్ది, అదే నాగమణి గంట దగ్గర ఉన్నది. నాగమణి గంట కంటెంట్ని క్రియేట్ చేయగలుగుతాడు, ఫుటేజ్ని క్రియేట్ చేయగలుగుతాడు. నాగమణి గంట లేకపోతే బిగ్ బాస్ హౌస్ అంతా కూడా డల్ అయిపోతుంది అన్నట్టు. కోర్స్ సోనియా పోయింది కాబట్టి నాగమణి గంటకి ఇంత స్కోప్ దొరుకుతుంది, కానీ సోనియా అంటే ఇంత రాదే. నెక్స్ట్ ప్రేరణ సీత వీళ్ళిద్దరు అయిపోయింది. తర్వాత సీత నాగమణి గంట వీళ్ళిద్దరు మాట్లాడుకుంటున్నారు. మనల్నే వినల్ చేస్తుండు అంటే సీత సడన్గా హైపర్ అయిపోయిందప్ప. సీత లాంటి వాళ్ళ వల్లనే తెలుసా ఇప్పుడు ఒక పర్సన్ హైలైట్ కావడానికి కారణం ఏంటంటే సన్నీ మచ్చ టైంలో సన్నీ మచ్చని హైలైట్ చేయడానికి ఆనీ మాస్టరు, ప్రియా, సిరి వీళ్ళంతా కూడా చాలా యుద్ధాలు చేసిరు, త్యాగాలు చేసిరు. వాళ్ళ మొత్తం సీజన్లో వాళ్ళు త్యాగాలు చేశారు. వాళ్ళ లైఫ్లో వాళ్ళ అన్ని రకాలుగా వాళ్ళు త్యాగాలు చేసి సన్నీ మచ్చని హైలైట్ చేశారు. మన పల్లవి ప్రశాంత్ టైంలో కూడా రతిక, శోభా శెట్టక్క, ప్రియాంక తక్కువలే, అట్లా చాలామంది ఉమెన్ కంటెస్టెంట్ త్యాగాలు చేశారు. వాళ్ళ కెరీర్ని త్యాగం చేసైనా కానీ ఇక్కడ కంటెస్టెంట్ లేపే ప్రయత్నం చేశారు. చాలా సిన్సియర్గా పోరాటాలు చేస్తుంటారు. ఆ టైప్లో ప్రతి సీజన్లో ఒకరు పోరాటం చేస్తారు. ఈసారి ఏందో మణికంఠ గురించి సీతక్క పోరాటం చేస్తున్నట్టే ఉంది. కొద్దిగా ఎంతెంత నెగిటివ్ మాట్లాడితే అంతంత హైప్ అవుతారు అన్నట్టు. సీత అంటుంది అన్నట్టు మనల్నే విలన్ చేస్తావు, మమ్మల్ని విలన్ చేస్తావు మణికంఠ నువ్వు. నిన్న అసలు థ్యాంక్ యూ హౌస్ అని ఎట్లా నువ్వు అంటే అయిపోయింది కదా అక్క, ఆ టాపిక్ అయిపోయింది, చల్లబడ్డది అయిపోయింది. మళ్ళీ ఆ టాపిక్ ముంగటేసుకొని తవ్వుకుంటే ఈమెకు ఫుటేజ్ అవుతుంది కాబట్టి కానీ నెగిటివ్ ఫుటేజ్ అయి కూర్చుంటుంది. మనకంటే నాకు బాధ అనిపిస్తుంది అంటే మాకు బాధలు ఉండవా మణికంఠ, మాకు బాధలు ఉండవా, నువ్వే ఏడుస్తావు, నువ్వే అన్యాయం ఇక అంటే నా ఏడిపోయి నాకే లైట్ తీసుకో అని అన్నట్టుగా అంటాడు. అనగానే నన్ను అక్కడ ఆడనివ్వలేదు అంటే నిన్నెవ్వరు ఆడనివ్వకపోవడానికి మేమెవ్వరము అంటే మీరు ఆడి నన్ను ఆడనివ్వలేదని చెప్పి ఆ డాల్ టాస్క్ గురించి మళ్ళీ ఎత్తాడు. ఆ తర్వాత నిన్న నైట్ బాగానే పంచాయతీ కానీ ఏదో దేవుని దయ్యా మనకు చూపించలేదు ఇక్కడ ఇక్కడ ఎపిసోడ్లో. ఎంత అర్థం సీత అంటే ఎంత అర్థం చేసుకుంటున్నా, ఎన్ని రకాలుగా మనం అర్థం చేసుకుంటున్నా కానీ ఇతను మళ్ళీ ఏడుస్తాడు, మనల్ని విలన్ చేస్తాడు. బెనిఫిట్స్ అసలు నాకే ఏడుపు వస్తుంది. ఐఎమ్ టాకింగ్ అబౌట్ బిహాఫ్ ఆఫ్ టోటల్ హౌస్ అంటుంది. సీత ఏమంటుందంటే అందరి తరఫున నేను మాట్లాడుతున్నా, ఆయన మనల్ని తిట్టేస్తాడు, మనల్ని అంటాడు అనేసి మనల్ని బ్యాడ్ చేస్తాడు, మళ్ళీ అటు కెమెరాకి పోయి ఏడుస్తాడు, ఆ తర్వాత మళ్ళీ వచ్చి మాట్లాడతాడు ఎంత అని చెప్పి పాపం సీత కంప్లీట్గా అనలైజ్ చేయగలిగింది. కాకపోతే సీతకి ఏం తెలియదు ఏంటంటే ఏడిస్తే తెలుగు బిగ్ బాస్ హౌస్లో హిట్ అంతే. ఆపోజిట్లో ఎవరైతే మాట్లాడారో వాళ్ళు నెగిటివ్. నాగమణి అంటారు తర్వాత అందరి ముందు తెలియదు. నాగమణి కంటే ఏమంటాడంటే అందరి ముందు తెలియదు లేరు, అలా అయిపోయింది, కోపం వచ్చేసింది. సీత ఒక్క నిమిషం ఏదో మిస్టేక్లో రాసిన, అలా అయిపోయింది, కోపం వచ్చేసింది, ఏదో నాకు కోపం వచ్చేసింది, నేను ఏదో అన్నట్టుగా చెప్తాను. ఆ తర్వాత మేము ఏమైనా పిచ్చోళ్ళం అని చెప్పి సీత అంటే అక్కడికి అయిపోయింది. ఆ తర్వాత నబీల్ నాగమణి కంటే వీళ్ళు మాట్లాడుకుంటారు. వాళ్ళు ఏమన్నా అనుకొని వదిలే, నిన్ను నేను నమ్ముతున్నా, నువ్వు చాలా బాగా ఆడుతున్నావు, నువ్వు నీలా ఉంటున్నావు, నువ్వు మంచిగా ఆడు, నీ కిచెన్ డ్యూటీ ఇచ్చినా మంచిగా చేసుకోవాలంటే నాకేమంత కంటెంట్ అది అంత తెలివితేటలు లేవురా నాకు, నేను ఎలా ఉంటానో అలా ఉంటాను, వెళ్ళిపోతాను, నా బ్రెయిన్ ఇంతేరా అని చెప్పి చెప్తాడు. నాగమణి కంటే అంతే అని తను సర్టిఫై చేసుకున్నాడు. నబీల్ కూడా సర్టిఫై చేసిండు అతను అంతే అని. సీత దగ్గరికి పోయి కూడా అదే చెప్తాడు. వాడు అంతే, వాడి నేచరే అంతా, 24 గంటలు ఇన్ని కెమెరాల మధ్యలో యాక్టింగ్ చేయగలుగుతాడు అని అంటే ఎస్ 24/7 అతను యాక్టింగే చేస్తుండు. సపోర్ట్ సైలెంట్గా తీసుకుంటాడు, ఇన్సల్ట్ లౌడ్గా చేస్తాడు. విష్ణు విషయంలో, యష్మి విషయంలో, నిఖిల్ విషయంలో సడన్గా వాళ్ళు రియాక్ట్ అయినట్టుగా మనకు అనిపిస్తుంది కానీ దాన్ని సింపథైజ్ చేసుకొని ఆ తర్వాత సార్ట్అవుట్ చేసుకున్నట్టుగా మాట్లాడతారని చెప్పి ఇదంతా సీత చెప్పింది. సీతక్క బాగానే అనలైజ్ చేసింది. సీతక్క సీజన్స్ అన్ని చూసింది, క్లారిటీ తెచ్చుకుంది. నాగమణి గంట కూడా సీజన్స్ అన్ని చూసిండు, ఎక్కడేం మాట్లాడాలో ఆయనకు తెలుసు, ఏది టెలికాస్ట్ అవుతుందో తెలుసు, ఎట్లా చేయాలనో తెలుసు. ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నా అంటే నేనేం నాగమణి గంట ఫ్యాన్గా చెప్తలేను, యాంటీ ఫ్యాన్గా కూడా మాట్లాడతలేను. మ్యాటర్ ఏంటంటే నాగమణి గంట ఫుటేజ్ ఎక్కడ దొరుకుతుందో తెలుసు. ప్రియా ఐ లవ్ యూ అని చెప్పి అరిచిండు ఈరోజు. ప్రియా ఐ లవ్ యూ అని చెప్పి లోపల కూడా అరిచిండు. మళ్ళీ బయటకు వచ్చి గార్డెన్ ఏరియాలో ప్రియా ఐ లవ్ యూ అని చెప్పి అరిచిండు. చూసినావా ఎందుకు అరిచిండు తెలుసా? ఆ గార్డెన్ ఏరియా దాటితే అన్నపూర్ణ స్టూడియో కదా అదంతా, ఆ గార్డెన్ ఏరియా గోడ దాటితే అవతల సైడు ప్రియా నిలబడి మణికంఠ నేను ఇక్కడే ఉన్నా అని అన్నదా? అనలేదు కదా. అక్కడ ఉన్నదని చెప్పి పిలిచిందా? కాదు కదా. ఉన్నదనుకుంటారు, ఎందుకు కొమ్ముది ప్రియా వచ్చి అక్కడ నిలబడ్డది అనుకుంటారు, వాళ్ళ ప్రియా గారు వచ్చి వాళ్ళ మిస్సెస్ ప్రియా గారు వచ్చి నిలబడ్డది అనుకుంటారా? లేదు. కానీ అక్కడికి వస్తే స్పెషల్గా ఉంటుంది, ప్రోమో పడుతుంది. ఇదంతా కూడా కొంచెం తెలివి, కొంచెం నాకు కొంచెం అదంతా ఉంటేనే అవుతుంది.
ఇక సారీ ఫ్యాన్స్ హర్ట్ అయితే సారీ అబ్బా నిజాలు చెప్తుంటే. ఓకే వాళ్ళు ఏమన్నా అనుకుని వదిలే, నువ్వు మంచిగుండు అట్లుండు ఇట్లుండు అని చెప్పిన తర్వాత ఒక నిమిషం మంచిగానే ఆడుతున్నావు అని చెప్పిన ఎంతసేపు ఏం మాట్లాడినావని అంటే నువ్వు మంచిగానే ఆడుతున్నావు, మంచిగా ఆడు, ఇంకా మంచిగా ఆడని చెప్పిన ఎంతసేపు అని చేయగలుగుతారా, సారీ నువ్వు పని చేసుకో వాళ్ళు సంబాట. ఒక్క నిమిషం ఆగురబ్బా కనిపిస్తుంది. ఇక్కడ సీతతో ఏం చెప్పినంటే వాళ్ళు ఏమన్నా నేను కాపాడే డ్యూటీ తీసుకున్నాను అనుకుంటున్నావా, ఎవరిదే వాళ్ళు అక్కడ పక్కన పెడితే పక్కనే ఉండు, నీకెందుకు అవన్నీ నీకు సంబంధం లేదు కదా, నీ ఆట నీది అన్నట్టుగా చెప్పేసిన అన్నాడు. అయిపోయింది. అక్కడ నబీల్ అండ్ యష్మి వీళ్ళిద్దరు మాట్లాడుకుంటారు. అక్కడ నిఖిల్ కూడా ఉన్నాడు. అంటే కామెడీ చేస్తున్నట్టు యూ చేంజ్ బిలా యూ చేంజ్ బిలా యూ చేంజ్ అని అంటారు. ఎందుకంటే క్యాప్టెన్ అదే చీఫ్ అయినప్పటి నుంచి వెళ్ళి కొంచెం సిన్సియర్గా ఉంటాడు, ఫన్ జనరేట్ చేస్తున్నాడు అని చెప్పి వీళ్ళంతా ఫన్ చేశారు అనమాట ఆయన మీద. ఓకే, ఆ తర్వాత నెక్స్ట్ టాస్క్ స్టార్ట్ అయింది, మార్నింగ్ మస్తీ అని. ఇందులో మణికంఠ శర్మగా మణికంఠ అవతారం అంటే ఎత్తాడనమాట, అవతారం దాల్చాడు. ఆ క్యారెక్టరైజేషన్లో అద్భుతంగా అందరి జాతకాలు చెప్పిండు. అందులో ఫస్ట్ నబీల్కి కళ్యాణ రేఖ చాలానే ఉన్నాయి. కళ్యాణ రేఖలు గర్ల్ ఫ్రెండ్ 8th క్లాస్ మీద స్టార్ట్ అయింది. టైగర్ ఉంది, నక్కుంది అనగానే వెనక నుంచి సీత నక్కని ఎదురుగానే ఉంది అని అన్నది. ఇది నామినేషన్లో వస్తుంది చూడరు, ఖచ్చితంగా నన్ను నక్క అన్నవా నువ్వు అని చెప్పి వస్తుంది చూడరు. ఓకే, చీఫ్ కర్చీఫ్ అవుతావు, చీఫ్ అని అంటే అని చెప్పి చీఫ్ కర్చీఫ్ అనే డైలాగ్ చాలా పాతది అన్నట్టు. యాక్చువల్లీ మన నాగమణి గట్ట ఇదివరకు చీఫ్ అంటే కర్చీఫ్లా తీసి పారేస్తారు అని చెప్పి నిఖిల్ని ఒకసారి అంటాడు చూడరు, అదే చీఫ్ కర్చీఫ్. వైల్డ్ కార్డ్స్ గురించి, బ్యూటీ నువ్వు దక్షిణ పెట్టుకో ఇవన్నీ అట్లాంటివి అయిపోయినాయి. ఆ తర్వాత ప్రేరణ గురించి కూడా నీ నోట్లో వాగలేరు, చీఫ్ అయినా కర్చీఫ్ అయినా సేమ్ నీకు అనుకుంటే చెప్పేసింది. అయిపోయింది. ఆ తర్వాత విష్ణుప్రియ దగ్గరికి వచ్చేసరికి నీ ప్రేమ చిలకలు, ప్రేమ గోరింకలు, రామచిలకలు వైల్డ్ కార్డ్ ద్వారా వచ్చే వాళ్ళు ఉన్నారు వీళ్ళు ఉన్నారు అని చెప్పి విష్ణుప్రియ దగ్గర కూడా లవ్ ట్రాక్ గురించి చెప్పిండు. నిఖిల్ దగ్గర వచ్చేసరికి ప్రేమ లేఖలు ఉన్నాయి, వైల్డ్ కార్డులో వస్తారు, శనిగ్రహం అంటే నువ్వేనారా అంటే నేనే అని కూడా చెప్పిండు. అంటే తనను తాను కూడా అనుకోవడానికి, అంటే తనను తాను కూడా బ్లేమ్ చేసుకోవడానికి కూడా రెడీగా ఉన్నాడు. యాక్చువల్లీ దీన్ని ఎవరు అన్నారబ్బా సెల్ఫ్ రెస్పెక్ట్ లేదని. మా అన్నకు సెల్ఫ్ రెస్పెక్ట్ లేదంటారా మీరు? ఓకే, ప్రసన్న లక్స్ పాప, ప్రేరణ యష్మి వచ్చి లక్స్ పాప అని వచ్చింది. మీరు ఇక్కడ గమనిస్తే యష్మి చాలా తెలుగు కలది అని ఈరోజు అర్థమైందా మీకు? యష్మి చాలా సైలెంట్గా, క్యూట్గా, నీట్గా మళ్ళీ 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 మణికంఠను పొగుడుతూ ఉన్నది. ఫస్ట్ నేను నీ నవ్వుకే పడిపోయినా, నేను నవ్వుకే పడిపోయినా, నీకు పెళ్ళైంది, నీకు కూతురు ఉందని తెలిసిన తర్వాత ఆగిపోయినా అని ఇవన్నీ చెప్పింది చూసిరా. లిటరల్లీ చెప్తానా, మణికంఠ ఇంకొకసారి యష్మి జోలికి పోకుండా చేసుకుంది అని నాకు అనిపించింది. మీకు అనిపించిందా? అఫ్కోర్స్ యష్మికి మణికంఠకు మళ్ళీ మళ్ళీ పడుతూనే ఉంది, బిగ్ బాస్ పెట్టడానికి ట్రై చేస్తుంది, కానీ యష్మి పులి స్టాప్ పెట్టడానికి ఒక ప్రయోగం చేసిందని అనిపించింది నాకైతే. మణికంఠ అసలు నిన్ను ఫస్ట్ చూడంగానే నవ్వుకే నేను పడిపోయినా. ఇవన్నీ ఎందుకు చెప్తారు చెప్పు, ఊరికే చెప్పారు కదా. నీకు తెలుసు తెలుగులో టాస్క్, ఓకే నాకు ఇంగ్లీష్ రాదు, అది ఇది ఇట్లాంటివన్నీ చెప్పింది. ఆ తర్వాత హ్యాండ్సమ్ హంక్ కావాలి అట్లాంటివి చెప్పింది. ఆ తర్వాత టాప్ 5 టాప్ 1 అని సీతతోటి టాప్ 5 టాప్ 1 జోక్ నడిచింది. అంటే టాప్ 5లో ఉంటావమ్మా ఖచ్చితంగా, అంటే టాప్ 1లో ఉన్నాడు అంటే అత్యాశ ఉండొద్దమ్మా మనిషికి అని చెప్పింది. ప్రేమించే వ్యక్తి దీప్యమానంగా ఎలుగుతున్నాడు, నీ చుట్టుపక్కలనే తిరుగుతున్నాడు అనగానే పక్కన వెనకాల మీరు గమనించారా ప్రేరణ ఉండి స్పెక్స్ పెట్టుకున్నాడా అంటే నిఖిల్ పక్కన స్పెక్స్ పెట్టుకొని ఉంటాడు. స్పెక్స్ పెట్టుకొని ఉన్నాడా అని అడుగుతుంది. అడగంగానే పక్కన నిఖిల్ టక్కన స్పెక్స్ తీసి ఇటు చూస్తూ ఉంటాడు. భలే ఫన్నీగా అనిపించింది. అక్కడ అటు ఇటుగా ఇక్కడ మణికంఠ అని మా హౌస్లో ఒకడు ఉన్నాడు, అతను పోవాలంటే ఏం చేయాలి హౌస్ నుంచి వెళ్ళానంటే ఏం లేదమ్మా, అప్రాచ్యుడు దుచ్చుడు పోవాలంటే మీరు ఏం చేయాలంటే 2 గుడ్లు గేటుకి అటొకటి ఇటొకటి వేస్తే చాలు వాడు వెళ్ళిపోతాడు అని చెప్పారు. టక్కన సీత పోయి 2 గుడ్లు తీసుకుని అటొకటి ఇటొకటి వేస్తే కనుక గమ్మతుండబ్బా వెరైటీ కంటెంట్. వెంటనే పెద్దలు లేడు. పృథ్వీ వచ్చిండు, పడుగు అని కకృతి పడకు అంటే అమ్మాయిలను ఎంబడి తిరుగుతున్నట్టు పడుగు అని కకృతి పడకు, రామచిలకతో ఉంటే రాముడిగా పోతావు, చిలకలతో ఉంటే కృష్ణుడు అవుతావు అని చెప్పి అన్నాడు. అయిపోయింది. ఇక్కడ చూడు మనోడు. ఆ తర్వాత మణికంఠకి స్కోప్ అంటే మణికంఠ స్కోప్ తీసుకున్నా తీసుకోకపోయినా బిగ్ బాస్ పట్టి గుంజుకు వచ్చి మరీ స్కోప్ ఇస్తున్నాడు అని మనం అనుకోవడం తప్పలేదు. ఇలా డే మొత్తం కూడా మణికంఠ మీదే నడిచింది. మణికంఠ శర్మగా మణికంఠ కంప్లీట్గా జాతకాలు చెప్పిండా. అందరూ వచ్చి ఒకరికొకరు వచ్చి మణికంఠ జాతకం చెప్పానంటే చూడు ఎంత ఫుటేజు. అది మన మణికంఠ అన్నకి బిగ్ బాస్ ఇస్తున్న ప్రిఫరెన్స్. బిగ్ బాస్ మామ మనోడే, మన కులపోడే మణికంఠ, బిగ్ బాస్ మామ మనం అంతా ఒక కులపోలేం అన్నట్టు. ఓకే, యా. అయితే ఇక్కడ యష్మిని చూస్తే నాకు మామూలుగా అనిపించలేదు, నెక్స్ట్ లెవెల్. ఫస్ట్ బిగ్ బాస్
ఏంటి బిగ్ బాస్ చచ్చాను పో, ఇంకా నాకు అసలు ట్విస్ట్ మీద ట్విస్ట్ పెడుతున్నారు మీరు, నాకు మైండ్ బ్లాక్ అయిపోతుంది అన్నాడు. ఎవరు? నాగమణికంటే. ఎందుకు వీళ్ళందరినీ జాతకం చెప్పమంటే బిగ్ బాస్ చెప్పమని అందరు జాతకాలు మణికంట చెప్పాడు కదా, ఇప్పుడు మణికంట జాతకం మీరు అందరూ ఒకరి తర్వాత ఒకరు 2 మాటలు చెప్పండి. అందరి దగ్గర ఫుటేజ్ తీసుకోవడం చూడండి, చూసిరా మణికంట ప్రిఫరెన్స్. ఓకే, నాగమణికంట అక్కడ కూర్చోగానే నబీల్ వచ్చిండు. ఒక్క దొంగతనాలు గింగతనాలు అట్లాంటివి తీసేసి ప్రతి అర్ధగంటకి ఏడుపుడు బంద్ చేస్తే బాగుంటుంది, చీఫ్ అయ్యే ఛాన్స్ ఉంది, ఇవన్నీ చెప్పిండు అనమాట. అంటే దొంగతనాలు చేసుడు బంద్ చేయాలంటే అది ఫన్, అండ్ ప్రతి అర్ధగంటకి ఏడ్చుడు బంద్ చేయమని చెప్పిండు. ఏడ్చారు భయ్, జన్మ హక్కు. నువ్వు ఏంది ఆపడానికి నబీలు? నువ్వు మరీ ప్రతి దానిలో స్కూల్లో పెడుతున్నావు, నాగమణికంట అన్న గురించి నెగిటివ్ చెప్తున్నావు, అంతా ఏడుస్తాడు. ఏడిస్తే ఏమవుతుంది? మొగోళ్ళు ఏడవద్దా? చెల్మి. తర్వాత యష్మి వచ్చింది. స్పేస్ అసలు చేతిలో రేఖలే లేవు, అసలు నాకేం అర్థం కావట్లేదు అని మాత్రం అనకు నువ్వు, నన్ను మాత్రం సైడ్ చేయకయ్యా నువ్వు అని చెప్పింది. ఇది ఒక పాయింట్. ఓకే, ఆ తర్వాత ఇక్కడ నుంచి చూడు, ఎప్పుడు నవ్వుతుండు, నీ నవ్వు చాలా బాగుంటుంది, నీ నవ్వుకే పడ్డాను, తర్వాత తెలిసింది నీకు పెళ్ళైంది పాప ఉందని, సో అందుకే సైలెంట్ అయిపోయినా, నువ్వు ఎప్పుడూ నవ్వుతూ ఉంటే చాలు అనగానే నాకు అనిపించింది అక్కడ నాగమణికంట ఫేస్ చూడగానే, అరే ఏంట్రా ఈ ఫీలింగ్స్ అన్న ఫీలింగ్ వస్తుంది మనిషి లోపల. నాకు మనసులో యష్మి గురించి మామూలు కత్తి కాదు, అమ్మోరు కత్తి. ఎక్సలెంట్ అబ్బా, యష్మి అసలు నైస్గా తెంపేసింది అమ్మోరు కత్తి. కత్తిని కత్తితోటే తీయాలి, ముళ్ళుని మల్లెతోటే తీయాలి, కత్తిని కత్తితోటే లేపాలి అన్నట్టుగా 4 మూలల షార్పున కత్తిని ఎట్లా పట్టుకోవాలో అట్లా పట్టుకున్నది. వెరీ నైస్. యష్మి నిఖిల్ కన్ఫెషన్ రూమ్ ఇక స్టార్ట్ అయిపోయింది. ఇక అందరూ జాతకాలు చెప్పింది చూపించలేదు మనకి ఎపిసోడ్లో, లైవ్లో ఉందన్నట్టు. అది నేను పొద్దుగల వీడియో చేసి పెడతా, కానీ నైట్ ముచ్చట్లు పొద్దుగాల ముచ్చట్లు అన్నీ కలిపి చేసి పెడతా. నెక్స్ట్ అందరూ కలిసి టీవీలో చూస్తున్నారు. అక్కడ ఫుడ్లో స్టార్ట్ అయిపోయింది. యష్మి లోపలికి పోయింది. లోపలికి పోగానే సూపర్ ఫుడ్. ఏమైనా మిస్ అవుతున్నావు అంటే, ఫుడ్ మిస్ అవుతున్నా, లో అయినప్పుడు బయటకు పోయి మంచిగా తినేదాన్ని. కొంతమంది ఉంటారబ్బా ఇట్లా, వాళ్ళు లోగా ఫీల్ అయినప్పుడు ఎక్కువ తినేస్తారు, ఆ టైంలో లో అయినప్పుడు బయటకు పోయి మంచి ఫుడ్ తినేదాన్ని. అట్లాంటిది ఇక్కడ ఫుడ్ మిస్ అవుతున్నా, అసలు చాలా ఫుడ్ మిస్ అవుతున్నా, నా ఫ్రెండ్స్ మిస్ అవుతున్నా. అండ్ నచ్చిన వాళ్ళు ఎవరు హౌస్ మేట్స్లో అంటే పృథ్వీ అండ్ నిఖిల్ అని చెప్పింది. చెప్పగానే ప్రేరణ హట్ అయింది అక్కడ. ఇద్దరిట్లలో ఎవరు ఇష్టం అంటే నిఖిల్ అని చెప్పింది. ఎందుకు అని అంటే, జస్ట్ నాలాగే ఉంటాడు, సేమ్ నాలాగానే లో ఫీల్ అవుతాడు, హై ఫీల్ అవుతాడు, అన్ని రకాలుగా, అండ్ ఫ్రెండ్స్ బాగుంటాడు, నాకు బాగా నచ్చుతాడని చెప్పింది. అక్కడ క్లాత్ తీయండి అనగానే టక్కని తీసింది. తీయంగానే ఫుడ్ ఉంది. ఫుడ్ ఏంటంటే ఒకటి మణికంఠ పేరు ఉంది, తెలుసు కదా మనకి. ఈ గొల్లెం పెడతాడు బిగ్ బాస్ మామ, ఖచ్చితంగా యష్మి దగ్గర మణికంఠ గురించి పెడతాడని తెలుసు, మణికంఠ దగ్గర యష్మి గురించి పెడతాడని తెలుసు కదా. అయితే ఇక్కడ యష్మి నిఖిల్ది ఉంది, మణికంఠది ఉంది, ఖచ్చితంగా నా క్లోజ్ ఫ్రెండ్ అని అప్పుడే చెప్పింది. ఇప్పుడు అసలు అప్పటిదాకా ఎవరిది కూడా టీవీలో ప్లే కాలేదు కాబట్టి యష్మికి తెలియదు. చాలా జెన్యున్గా చెప్పినట్టే, నా ఫ్రెండ్ నిఖిల్ ఒక్కడే క్లోజ్ ఫ్రెండ్ అంటే నిఖిలే అని చెప్పిన తర్వాత అక్కడ ఫ్రెండ్కి తీసుకుపోవడం న్యాయం. కానీ మణికంఠకి తీసుకుపోవడం మణికంఠ ఫ్యాన్స్ అందరికీ కాలుతుంది. అసలు మణికంఠ ఫుడ్ ఎట్లా తీసుకుపోదు అన్న ఫీలింగ్ వస్తుంది, అరే యష్మి పగబట్టిందిరా అన్న ఫీలింగ్ వస్తుంది. కాకపోతే అక్కడ ఫ్రెండ్దే తీసుకుపోవడం, ఎవరికి కావాలి ఫ్రెండ్, బోడి ఫ్రెండ్ ఎవరికి కావాలి అన్న ఫీలింగ్ వస్తుంది అన్నట్టు యాక్చువల్లీ, అంటే మణికంఠ ఫ్యాన్స్ అందరికీ. కానీ జెన్యున్గా చూస్తే, నిజంగా చూస్తే, మరి తన ఫ్రెండ్ అని చెప్పింది, క్లోజ్ ఫ్రెండ్ అని చెప్పింది, ఒకడే ఫ్రెండ్ ఎవరు అంటే కూడా ఖచ్చితంగా ప్రేరణ పేరు చెప్పలే, పృథ్వీ పేరు చెప్పలే, ఓన్లీ నిఖిల్ పేరు చెప్పిన తర్వాత నిఖిల్ని పట్టుకోవడం న్యాయం. కానీ న్యాయం ఎవరికి కావాలి ఇక్కడ? సింపతి కావాలి మాకు, న్యాయం ఎవరికి కావాలి కదా. అయితే నేను నిఖిల్దే పట్టుకొని పోతా అంటే అక్కడ మీ ఇంటి దగ్గర నిఖిల్ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి, అలాగే మణికంఠ ఇంటి దగ్గర నుంచి మెసేజ్ కూడా వచ్చింది. అంటే ఆయన నిఖిల్ అన్నది, ఎందుకంటే ఒక మాట చెప్పినప్పుడు మాట మీద నిలబడాలని ఆమె పాయింట్. కానీ మనకేమనిపిస్తుంది, మణికంఠకి ఎందుకు తీసుకుపోవు అనిపిస్తుంది, అంతే కదా. ఓకే, అయితే ఇక్కడ పగబట్టింది అట్లాంటివి ఏమైనా పేర్లు పెట్టుకోవాలన్నట్టు మనం. ఓకే, ఆ తర్వాత లేదు మరి బిగ్ బాస్ చూడురి కావాలని మన మణికంఠ అన్నని హైలైట్ చేయడానికి కావాలని స్కోప్ ఇచ్చాను అనమాట. ఇక్కడ మణికంఠ గురించి ఒక్కసారి నన్ను ఆలోచించాలని అనిపించట్లేదా అని మళ్ళీ అడిగాడు. మళ్ళీ అడిగితే అది కాదు బిగ్ బాస్, నాకు మణికంఠకి నేను ఉన్నానంటే నువ్వు ఎవరికి ఉండి అని చెప్పి అక్కడ నుంచి మణికంఠ సీరియస్ అయిపోయాడు. ఎందుకంటే కోపం వస్తుంది, ఎందుకంటే వాళ్ళ మిస్సెస్ నుంచి మెసేజ్ వచ్చింది అనగానే ప్రియా ఈజ్ ఇన్ ఇండియా అని చెప్పి నాగమణికంఠ అన్నాడు. ఫ్యామిలీని మిస్ అవుతున్నాడు ఎవ్రీడే అని చెప్పి నిఖిలట ఎవరితో కూడా ఎక్కడ షేర్ చేసుకోలేదు చూడండి, ఫ్యామిలీని మిస్ అవుతున్నా అని. ఇక్కడ యష్మి చెప్పింది, ఫ్యామిలీని మిస్ అవుతున్నా అని ఎవ్రీడే నాతో చెప్తున్నాడు, చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు ఇది వచ్చిందని తెలిస్తే అని యష్మి అంటుంది. యాక్చువల్లీ యష్మి దగ్గర చెప్పిండేమో కానీ ఎక్కడ కూడా నిఖిల్ ఓపెన్ కాలేదు. అంటే కొంతమంది అందరి దగ్గర చెప్పరు, అన్నిసార్లు మొత్తుకోరు, నా ఫ్యామిలీ కావాలి, నా పెళ్ళ కావాలి, నా పిల్ల కావాలి ఇట్లాంటివన్నీ చెప్పరు. ఫ్యామిలీ గురించి అంతగానో స్ట్రెస్ చేసి ఓవర్ యాక్షన్ చేయరు, కొంతమంది చేస్తారు, అది ఎవరిష్టం వాళ్ళది భయ్.
కదా, ఎవరి స్టైల్ వాళ్ళది. నాగమణి కంటాన్ని నెగిటివ్ చేయడానికి కాకపోతే ఏంటంటే ఇదంతా నిఖిల్ బయటకు చెప్పుకోవచ్చు నువ్వు కూడా, మా అమ్మ కావాలి, మా నాన్న కావాలి, నాకు ఇది అట్లా నేను చెప్పాలా నిఖిల్? చెప్పుకోకుండా ఇప్పుడు ఎమోషన్ అని చెప్పి ఇట్లా చెప్తే మాకు కోపం రాదు. సరే, ఆ ప్రియా ఇస్ ఇన్ ఇండియా. అసలు వాళ్ళిద్దరికి మెసేజ్ వచ్చినాయి అనగానే, యష్మి ఐ నీడ్ దట్ మెసేజ్, యష్మి ఐ నీడ్, యష్మి అని చెప్పి సీరియస్ అయ్యండి చాలా. ఎందుకంటే బయట నుంచి అలా అరిస్తే అక్కడ దాకా వినబడుతుంది అని చెప్పి అరిచింది అన్నట్టు. అయితే ఆ నా ఫ్రెండ్కి ఇస్తా అని చెప్పి నిఖిల్కి తీసుకొని పోయిన తర్వాత బిగ్ బాస్ మళ్ళీ అడిగిండు నిఖిల్కి తీసుకుపోవచ్చు, నాగమణి గంటకి తీసుకుపో అన్నట్టు ఇండైరెక్ట్గా చెప్పిండు. కానీ నిఖిల్కి తీసుకొని పోయింది. వాడి ఫ్రెండ్గా నేను ఇది హెల్ప్ చేద్దాం అనుకుంటున్నాను, నాగమణి గంటకి నేనున్నాను అనగా, నువ్వు ఉండడం ఏంటి యష్మి, అర్థం కావట్లేదా నీకు, నువ్వు ఉండడం ఏంటి నాకు అని అన్నాడు. మనీకి ఆల్రెడీ అందరు ఉన్నారు ఇంట్లో, అందరి లవ్ దొరుకుతుంది ఇంక్లూడింగ్ మీ. ఎక్కడైనా లో అవుతే అందరూ వచ్చి మాట్లాడతారు, సపోర్ట్ చేస్తున్నారు హౌస్లో అందరూ కూడా. నిఖిల్కి అది జరగట్లేదు కాబట్టి ఫుడ్ తీసుకెళ్తాను అని చెప్పి, సో సారీ మణికంఠ అని చెప్పి ఇక్కడ మణికంఠ హట్ అయ్యిండు. ఫుడ్ పట్టుకొని వచ్చింది. నాగమణికంఠ దగ్గర పోయి యష్మితో పట్టుకొని, యష్మి సారీ మేము ఉన్నాం కదా నీకు అని ఇట్లా అన్నది. అనగానే టక్కన యష్మి నాకు స్పేస్ కావాలి, నేను ఇప్పుడు మాట్లాడే మూడ్లో లేను అని చెప్పిండు మనోడు. ఆ తర్వాత నాగమణికంఠ అసలు ప్రియా ఎందుకు ఇండియాకి వచ్చిందో, అసలు ఈ షో వల్ల ఏమైందో ఏంటో అని చెప్పి అన్నాడు. యాక్చువల్లీ నేను ఇంతకంటే ముందు వీడియో పెట్టాను చూసారా, ఆ వీడియోలో నాగమణి గంటకు ఫుడ్ వచ్చింది వాళ్ళ మిస్సెస్ దగ్గర నుంచి కాదు, వాళ్ళ మిస్సెస్ యూఎస్లో ఉంది, ఫుడ్ పంపించింది వాళ్ళ ఆంటీ వాళ్ళు ఎవరో పంపించారని చెప్తే దాని కింద కామెంట్ నీకు ఎవర్రా చెప్పింది, ఆంటీ చెప్పిందని పెట్టారు. సారీ యాక్చువల్లీ నేను చెప్పింది తప్పు అనుకుందాం. ఎందుకంటున్నా అంటే మీరు అంతా హట్ అయ్యారు కాబట్టి ఆ పాయింట్కి. నాగమణి గంటకు వాళ్ళ మిస్సెస్ దగ్గర నుంచి ఫుడ్ వచ్చింది. సూపర్, కంగ్రాచులేషన్స్. లిటరల్లీ చాలామంది అరే ఇదేమన్నా బతుకు జట్కా బండా, ఇదేమన్నా ఫ్యామిలీస్ని సెట్ చేసే ప్రోగ్రామ్ అని అనుకుంటున్నారా అని చెప్పి నాగమణి గంట గురించి నెగిటివ్గా పెట్టారు కదా. ఇప్పుడు ఖుష్ గారి నాగమణి గంట ఫ్యామిలీని కలిపింది బిగ్ బాస్. వావ్, సూపర్, కంగ్రాచులేషన్స్. అసలు ఎవరు నెగిటివ్ కామెంట్ పెట్టింది బిగ్ బాస్ గురించి? కాపురాలు నిలబెట్టిరాయా మామూలుగా కాదు. కొడుకు దిద్దిన కాపురం చూసారు, కోడలు దిద్దిన కాపురం చూసారు, పక్కింటోడు దిద్దిన కాపురం కూడా చూసి ఉండొచ్చు. కానీ మీరు బిగ్ బాస్ దిద్దిన కాపురం చూసారు. ఇక్కడే మనం చూస్తున్నాం బిగ్ బాస్ దిద్దిన కాపురం. అది సూపర్. బిగ్ బాస్ జంటను కలిపినని రుణం ఎక్కడ తీరుద్ది అని పాడుకోవాలి నాగమణి గంట. అసలు నాగమణి గంట కోసం వాళ్ళ మిస్సెస్ యూఎస్ నుంచి ఫుడ్ ప్రిపేర్ చేసి పంపిందా లేదంటే ఇక్కడికి వచ్చి వండి పంపిందో తెలియదు, కానీ మొత్తానికి అయితే ఫుడ్ వచ్చింది. నేను ఇన్ఫర్మేషన్ లేకుండా పెట్టినట్టుగా అందులో వేసుకున్నారా కింద, నీకు ఆంటీ చెప్పిందా, ఆంటీ ఎవరు నీకు తెలిసిన ఆంటీ, ఇవన్నీ గలీజ్ కామెంట్ పెట్టిరాయా కింద, మితిమీరిరయ్యా. నాగమణి గంట అఫీషియల్ ఇన్స్టాగ్రామ్ ఏదైతే ఉందో దాన్ని ఎవరైతే వాళ్ళ టీం మెయింటైన్ చేస్తారో ఆ టీం వాళ్ళే అందులో మెన్షన్ చేసిరు, వాళ్ళ మిస్సెస్ పంపలేదు, వాళ్ళ మిస్సెస్ని అండ్ నాగమణి గంట ఇప్పుడే కలవలేదు, ఆ ఎమోషన్ ఆ సింపతి ఇప్పుడే మనం క్లోజ్ చేసేది లేదు, దానికి ఎండ్ కార్డు పడేది లేదు అన్నట్టుగా ఇండైరెక్ట్గా చెప్తూ నాగమణి గంటకి ఇంటి దగ్గర నుంచి ఫుడ్ రాలేదు, వాళ్ళ మిస్సెస్ ఫుడ్ పంపలేదు, వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ మదర్ నాగమణి గంటకి ఎంతో ఇష్టమైన ఆంటీ తను ఫుడ్ ప్రిపేర్ చేసి పంపింది, తను చేసిన ఫుడ్ అంటే నీకు ఇష్టం అని చెప్పి ఫుడ్ ప్రిపేర్ చేసి పంపింది అని పెట్టారు. అది చూసి చెప్పిన ఎడ్డెక్కిన వాళ్ళు అంతా గొర్రెల లెక్క మీదకి పడతారు అయ్యా. అబ్బా ఏం గొర్రెలు ఉన్నాయి అయ్యా బయట సమాజంలో, అంతే కదా మరి. ప్రతిసారి గవర్నమెంట్ చేంజ్ అయిన ప్రతిసారి ఇచ్చే గవే 4 హామీలు, గవిటిని ప్రతిసారి నమ్ముతూ ఉంటాం. సరే పోలే ఎవరిని వద్దులే. కానీ మణికంఠ అయిపోయింది. మణికంఠ గురించి ఏదైనా ఆలోచించాలనిపించట్లేదు యష్మి? చూడు రీ బిగ్ బాస్ సురుకు పెట్టాలి. ఓకే, ఆ తర్వాత నాగమణి గంట యష్మి అయిపోయింది. ఇక్కడంతా ఏడుపులు పొడవబ్బులు అయిపోయినాయి. ఆ తర్వాత నిఖిల్కి ఇంటి దగ్గర నుంచి మెసేజ్ కూడా వచ్చింది. నాగమణి గంట ఈ గ్యాప్లో ప్రియా ఐ లవ్ యూ ప్రియా, నా కోసం మెసేజ్ పంపావు, నా కోసం ఫుడ్ పంపావు అంటే అని. యాక్చువల్లీ మీరు గమనించారు ఎపిసోడ్లో యష్మికి సంబంధించిన మెసేజ్ సడన్గా అనుకోకుండా ప్లే అయింది. నిఖిల్ వాళ్ళ అమ్మ దగ్గర నుంచి మెసేజ్ వచ్చింది. సిన్సియర్గా హింట్ ఒకటి వచ్చింది. హింట్ ఏం తెలుసా, మొత్తంగా మెసేజ్ చదివితే మీనింగ్ ఏం తెలుసా, నువ్వు గెలవడానికి కాదు, నువ్వు అన్నీ అయితే షార్ట్ ఫామ్లో చెప్పినావు, ఇంగ్లీష్లో యాక్చువల్లీ ఇంగ్లీష్లో ఉంది, మనం తెలుగులో చెప్పినావు అనుకోరి. ఇది ఇన్ ద సెన్స్ అందరూ ఏంటది అందరు కంటెస్టెంట్లే అక్కడ రేస్లో ఉన్నావు, నువ్వు కప్పు తీసుకొని రావాలి, లేకపోతే ఇంటికి వచ్చిన తర్వాత కప్పు లేపు,
నువ్వు కప్పు లేపాలి అది చూడాలని చెప్పిన కప్పు లేపే కానీ ఇంటికి వచ్చిన తర్వాత దుమ్ము లేపుతా అని చెప్పి ఇదంతా నేను నా భాషలో చెప్పినా కానీ మ్యాటర్ ఏంటంటే సిన్సియర్గా ఆమె రాసింది. ఇక్కడ ఉన్న వాళ్ళంతా రేస్లో ఉన్నోళ్ళు, నువ్వు రేస్లో ఉన్నావు, నువ్వేదో బాండింగ్ తోటి అక్కడ ఆగిపోవద్దు, నువ్వు గెలవడానికి పోయినావు అని చెప్పి రాసింది. గోల్ని మర్చిపోకు, యువర్ గోల్, నువ్వు గోల్ కొట్టాలి, గోల్ కొడితే బల్మట్టా సెంటర్లో ఓకే. కంద, మనోడి పేరు కంద. యాక్చువల్లీ నిఖిల్ ముద్దు పేరు అనుకుంటా కంద, వాళ్ళ అమ్మ చెప్పింది కంద ఐ లవ్ యూ అని. యాక్చువల్లీ కంద చాలా మంచి కందే, కాకపోతే ఏమైందంటే అంతకంటే ముందు కత్తిపీట ఉండే, కత్తిపీట ఉండడం వల్ల కంద జెక్కినట్టు అయిపోయిందంట మొత్తం. ఇప్పుడు కత్తిపీట లేదు కాబట్టి కంద మంచిగానే ఉంటుంది అనుకుంటున్నా. కంద కథ మంచిగా జరగాలని కోరుకుందాం. స్కందాలాగా కావద్దు. ఓకే. పృథ్వీ కన్ఫెషన్ రూమ్లోకి పోయిండు. ఇక్కడ విష్ణు ముందే చెప్పింది వేరే వాళ్ళకి ఇచ్చేసేయని, ఏదో నా పేరు వస్తుంది ఖచ్చితంగా, నువ్వు పోతే నువ్వు వేరే వాళ్ళకి ఫుడ్ ఇవ్వాలని చెప్పింది. దట్ వాస్ ద గ్రేట్నెస్ ఆఫ్ విష్ణుప్రియ. కాకపోతే లోపల మెసేజ్ వచ్చింది అనగానే కొంచెం ఎమోషనల్ అయింది. ఎమోషనల్ రోలర్ కోస్టర్ రైడ్ అని చెప్పి మనోడు చెప్పిండు. ఎట్లుంది ప్రయాణం అంటే ఎమోషనల్ రోలర్ కోస్టర్ రైడ్. ఇదైతే కామన్ డైలాగ్ అబ్బా, బిగ్ బాస్ విన్నర్లు అంతా ఇది ఎమోషనల్ రోలర్ కోస్టర్ రైడ్ అంటారు. నిఖిల్, యష్మి, నీకు ఇష్టమైన వాళ్ళు ఎవరు అంటే నిఖిల్ అండ్ యష్మి అంటే ఇద్దరిలో ఒకరి పేరు చెప్పండి, నిఖిల్ పేరు చెప్పిండు. బట్ ఐ లైక్, ఎందుకు నీకు ఇష్టం అంటే తెలీదు కానీ బట్ ఐ లైక్ హిమ్ అని చెప్పాడు. బిగ్ బాస్ ఇంకెవరి పేరైనా చెప్పడం మర్చిపోయారు అంటాడు. ఇంకెవరి పేరైనా చెప్పడం మర్చిపోయారు అంటే బిగ్ బాస్ అది యాక్చువల్లీ నాకు మనసులో అనిపించింది తెలుసా, ఇంకెవరి పేరైనా మర్చిపోయారో అగ్రిమెంట్లో మనం మాట్లాడుకున్నాం కదా, అగ్రిమెంట్ అన్నట్టుగా అనిపించింది, నాకు వినిపించింది. మీకు వినిపించింది అది అనగానే ఆ విష్ణు బిగ్ బాస్ అంటే ఓకే. అసలు ఈ హౌస్లో నచ్చిన వాళ్ళు ఎవరంటే సార్ మణికంఠ. బట్ ఇప్పుడు నచ్చుతున్నాడు బిగ్ బాస్, ఎందుకంటే యాక్చువల్లీ నిన్న నైట్ నుంచి మొత్తం సినిమా మారిపోయింది. ఎవరైనా కానీ మణికంఠ నచ్చుతుందని చెప్పాలి నాతో సహా, ఎందుకంటే మణికంఠ నచ్చేటోళ్ళు జనాలు పెరిగిపోతారు కాబట్టి మణికంఠ జిందాబాద్ అంతే. మణికంఠ అంత తొందరగా సేవ్ అయిందంటే వీళ్ళందరికీ గజ్జు అన్నది. అందుకే మణికంఠ బిగ్ బాస్ ఇప్పుడు బాగా నచ్చుతున్నాడు. బిగ్ బాస్ 2 రోజుల నుంచి 3 రోజుల నుంచి బాగా అంటే స్టార్టింగ్లో సింపతి సీకర్ అనిపించింది బిగ్ బాస్, చాలా కష్టంగా ఉంది. కానీ నాకు ఇప్పుడు అర్థమైంది బిగ్ బాస్ చాలా కష్టం ఉంది మన నాగమణికంఠ లైఫ్లో. బిగ్ బాస్ అర్థమైంది చాలా కష్టం ఉంది. ఇది పాపం వీళ్ళు ఇన్ని రోజులు డైజెస్ట్ చేసుకోవడం కష్టమైపోయింది, ఇప్పుడు డైజెస్ట్ చేసుకుంటారు. డైజెస్ట్ కాకపోయినా అంటే నాగమణికంఠ ఇష్యూ డైజెస్ట్ కాకపోయినా డైజిన్ ట్యాబ్లెట్ వేసుకున్నా డైజెస్ట్ చేసుకుంటారు, అంత కష్టం ఉంది. ఆ తర్వాత విష్ణుప్రియ వాళ్ళ సిస్టర్ దగ్గర నుంచి మెసేజ్ వచ్చింది, చికెన్ వచ్చిందని చెప్పిండ్రు. ఆ తర్వాత నైనికాకి ఇడ్లీ సాంబార్ చట్నీ ఇవన్నీ వచ్చినాయని చెప్తే, యాక్చువల్లీ ఇడ్లీ సాంబార్ చట్నీ ఎందుకు వచ్చింది తెలుసా నైనికాకి, ఓ రోజు చెప్తుంది ఫుడ్ కావాలి నాకు, ఇంటి నుంచి ఫుడ్ కావాలి నాకు, ఇడ్లీ కావాలి, అందులో సాంబార్ కావాలి, అందులో చట్నీ కావాలి, అందులో అని అన్నది. గుర్తుందో లేదో, అది చాలా క్యూట్గా ఉంటుంది ఆ మూమెంట్. స్టార్టింగ్ డేస్లోనే సెకండ్ వీక్లో ఉంటుంది. సో అది గుర్తుంది వాళ్ళ అమ్మకి, అందుకే చేసి పంపింది. అమ్మకి అన్నీ తెలుసు. అమ్మ అయితే చాలు, అమ్మకి అన్నీ తెలుస్తాయి అంతే. అమ్మకి ప్రపంచం మొత్తం తెలియదు అబ్బా, కానీ అమ్మ ప్రపంచం మొత్తం పిల్లలే కాబట్టి అమ్మకి అన్నీ తెలుస్తాయి. విష్ణుప్రియ త్యాగం ఆల్రెడీ చెప్పేసింది కాబట్టి విష్ణుప్రియకి అంటే విష్ణుప్రియది ఎందుకు వద్దనుకుంటున్నావు, తను చేసిందో త్యాగం నువ్వు అంటే విష్ణుప్రియ చేసిందని చెప్పిండు. చాలా క్యూట్గా అనిపించింది అక్కడ చెప్పే విధానం. ఒకసారి నైనిక చెప్పి ఓకే అయిపోయింది. ఆ తర్వాత బయటకు వస్తే ఇడ్లీ తిన్నారు, అయిపోయింది. మెసేజ్ వచ్చింది, మెసేజ్లో కూడా నువ్వు బాగా ఆడాలి ఇంకా కొంచెం మంచిగా ఆడాలి, ఫైటర్ లెక్క ఆడాలి, డ్యాన్స్ కోసం ఫ్యాన్స్ ఉన్నారు కదా వాళ్ళని సాటిస్ఫై చేయాలి, నమ్మకం బలం వెనకడి గీయకు ముందడికి పో అని చెప్పి అవన్నీ రాసి పెట్టింది. వెరీ నైస్, గుడ్. ఆ తర్వాత మణికంఠ లోపలికి పోతే నబిల్ది అండ్ నబిల్ విష్ణుప్రియ కాదు పృథ్వీ అండ్ విష్ణుప్రియ అది వచ్చింది కాదు విష్ణుప్రియ ఎందుకు వచ్చింది. ఓకే సారీ. నెక్స్ట్ నైనిక కమింగ్ అప్ వీకెండ్లో నామినేషన్లో ఉంటావు చూడు. మణికంఠ లోపలికి పోయిండు. నీకు ఎవరు ఇష్టం అని బిగ్ బాస్ అడిగితే నబిల్ అండ్ విష్ణుప్రియ అంటే ఇద్దరిలో ఒకరి పేరు చెప్పండి, నబిల్ అని చెప్పిండు. చెప్పంగానే నైనిక పక్క నుంచి నెక్స్ట్ వీక్ కమింగ్ వీకెండ్లో నామినేషన్లో ఉంటావు చూడు అని చెప్పి నబిల్కి చెప్తాను బయట. ఆ తర్వాత ఆ క్లాత్ది అంటే ఇద్దరు పేర్లు, పృథ్వీకి అట్లనే యష్మికి ఫుడ్ వచ్చింది. యష్మి ఫుడ్ తీసుకోలేదు, పృథ్వీ ఫుడ్ తీసుకున్నాడు, వచ్చేసిండు. అయితే యష్మి వాళ్ళ నాన్న దగ్గర నుంచి మెసేజ్ వచ్చింది అనగానే అబ్బా అని అనుకున్నాడు. అంటే అబ్బా అనుకున్నది యష్మి, కట్ చేస్తే యష్మి వాళ్ళ నాన్న మెసేజ్ టక్కన వచ్చి వెళ్ళిపోయింది మిస్టేక్లా. అక్కడ ఘోరంగా హర్ట్ అయిపోయింది, ఘోరంగా ఫీల్ అయిపోయింది. బిగ్ బాస్ ఎందుకు బిగ్ బాస్ ఇట్లా చేస్తారా బిగ్ బాస్ అని చెప్పి ఏడ్చింది. ఇట్లా వచ్చి వెళ్ళిపోయింది అన్నట్టు ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్. సరే విష్ణుప్రియ యష్మి, విష్ణుప్రియ అక్కడ లోపల ఉన్న
పృథ్వీకి యష్మి విష్ణుప్రియ లోపల ఉన్న మణికంఠకి వినబడాలని యష్మి ఏడుస్తుందని చెప్పి యష్మి యష్మి అని గట్టి గట్టిగా అరిచింది. అది క్యూట్గా అనిపించింది అబ్బా. ఆ తర్వాత బయటకు వచ్చిన తర్వాత ఏంటది పృథ్వీ ఫుడ్ ఉంది అక్కడ. పృథ్వీ ఫుడ్లో చికెన్ ఉంది. చికెన్ అంటే పృథ్వీ దాన్ని ఎంత బాగా కవర్ చేసింది అనిపించింది. పృథ్వీ ఆ చికెన్ పట్టుకొని యష్మి దగ్గరికి పోతూ, యష్మి నీకు వచ్చింది ప్రాన్స్ కానీ నీకు ఇష్టం చికెన్ కదా, అందుకని మణికంఠ చికెన్ తీసుకొచ్చాడు, నాకు వచ్చిన దానిలో చికెన్ ఉంది కదా, ఇక చికెన్ బోన్లెస్ కావాలన్నా తిను అని చెప్పి తినిపించింది అన్నట్టు. అది పృథ్వీ. అందుకే అప్పుడప్పుడు పృథ్వీ సెన్సిబుల్గా అనిపిస్తాడు అబ్బా. మణికంఠ అలా ఆలోచించాడు, నీకు చికెన్ ఇష్టం కదా ప్రాన్స్ కనా అని చెప్పి వస్తాడు అన్నట్టు. ఆ లోపల ఉన్న నాగమణికంఠ ఒక జోక్ వేసింది తెలుసా, విన్నారా మీరు? విష్ణుప్రియ కాకి గోల ఇక్కడ దాకా వినబడుతుంది అంటాడు. అట్లా వినబడుతుంది అనగానే అక్కడ యష్మి అని అరిచింది అబ్బా పాపం విష్ణుప్రియ. అండ్ మెసేజ్ వచ్చేసి అగ్రెషన్ తగ్గించుకోమని అందులో మెయిన్గా ఉంది. స్టే కామ్ అండ్ కూల్ అండ్ ప్లే స్మార్ట్లీ అని చెప్పి ఇది మెయిన్ మెసేజ్. ఎవరికి? మన సార్కి వచ్చిన మెసేజ్, పృథ్వీకి వచ్చిన మెసేజ్. ఆ తర్వాత యష్మికి వచ్చిన మెసేజ్ ఏంటంటే మగలే అంటే వాళ్ళ కూతురు పేరు, అంటే ముద్దు పేరు అన్నట్టు. వాళ్ళ నాన్న కూతురు ముద్దుగా పిలుచుకునే పేరు. అయితే అక్కడ అలోన్గానే నువ్వు పోరాటం చేసినావు, ఐ రిగ్రెట్, అసలు నీకు సపోర్ట్ చేయలేదు, కానీ వీఆర్ ప్రౌడ్ ఆఫ్ యూ, నువ్వు అలోన్గానే ఆడిన వారియర్ లాగానే ఇక్కడ దాకా వచ్చినావు అన్నట్టుగా మెన్షన్ చేసింది. మిస్టేక్లో ప్లే అయింది, అది అర్థమైంది నాకు. అండ్ నిఖిల్ మెసేజ్ చూసారా? బరువు నిఖిల్ లోపలికి పోయిండు. పొంగనే బిగ్ బాస్ అంటాడు, నిఖిల్ మెసేజ్ చూసారా అంటే చూసిన. ఏమనిపించింది అంటే బరువు దిగిపోయినట్టు అనిపించింది. బిగ్ బాస్ చాలా హ్యాపీగా అనిపించింది, కొంచెం లైట్గా అనిపిస్తుంది ఇప్పుడైతే అని చెప్తే, ఓకే నీకు ఇష్టమైన వాళ్ళ పేరు చెప్పంటే అందరి పేరు చెప్పిండే. టక అందరు హౌస్లో ఉన్న వాళ్ళు అందరి పేరు చెప్పేసిండు. పృథ్వీ, నాగమణికంఠ, నబిల్, విష్ణు, అందరి పేర్లు టకటకట చెప్పుకుంటూ పోతా అంటే నాకు అనిపించింది మర్యాద బ్యాక్గ్రౌండ్లో మ్యూజిక్ మర్యాద సేమ్ అట్లానే మన రేలింగ్ మావయ్యే అందరినీ కలుపుకొని పోదాం అన్నట్టుగా చూస్తూ ఉంటాడు అప్పుడప్పుడు. అయితే ఒక్కరి పేరు చెప్పంటే పృథ్వీ అన్నాడు. బయటకు వెళ్ళిన చూడు తీటేజం కాకపోతే బిగ్ బాస్ని, బయటికి వెళ్ళిపోయిన వాళ్ళలో ఎవరిష్టం అంటే సోనియా అని చెప్పిండు. అది మనకి ప్రోమో కట్టకు యూజ్ అయిందని చెప్పి ఇక్కడ వాడిండు అన్నమాట. సోనియాని ఎందుకు మిస్ అవుతున్నావు అని మళ్ళీ అడిగాడు. గెలికిపోయింది అంట దీన్ని. ఆల్రెడీ వాళ్ళ అమ్మ ఏమైనా పంపింది, నువ్వు గెలవడానికి వచ్చినావు గెలకడానికి కదా, ఏం పట్టించుకోవద్దని చెప్పిందా సిన్సియర్గా. అయితే ఇక్కడ ఎందుకు నీకు సోనియా అంటే ఇష్టం అంటే, సార్ నన్ను గైడ్ చేసేది బిగ్ బాస్, మిస్ అవుతున్నా గైడెన్స్ అన్నది. ఆ గైడెన్స్ మిస్ అవుతున్నావు కాబట్టి ఇప్పుడు మిస్టర్ పర్ఫెక్ట్ అవుతున్నావు, లేదంటే మిస్ అయ్యేది, బ్యాలెన్స్ మిస్ అయ్యేది. లాస్ట్ వీక్ ఇక్కడ నచ్చని వాళ్ళు ఎవరు అంటే, లాస్ట్ వీక్ వరకు అయితే నాకు నాగమణికంఠ నచ్చడు, కాకపోతే ఇప్పుడు ఆడు కూడా నచ్చుతున్నాడు అని చెప్పింది. ఎందుకంటే ఓటింగ్ బాగా పెరిగిందని తెలిసినాక నచ్చకపోతే ఎట్లుంటుంది. 3 ఫుడ్లు పెట్టిరా, ప్రేరణ ఫుడ్, నబీల్ ఫుడ్, సీత ఫుడ్. ఇక్కడ 3 ఫుడ్తో పాటు మెసేజ్ అనగానే ప్రేరణ హస్బెండ్ మెసేజ్, నబీల్ బ్రదర్ మెసేజ్, సీత అమ్మ మెసేజ్, 3 ఉంది. ఇక్కడ చూస్తే మీరు గమనించి చేస్తే యష్మి నిఖిల్కి సపోర్ట్ చేసింది, నిఖిల్ ఫుడ్ తీసుకుపోయింది. నిఖిల్ ప్రేరణ ఫుడ్ పట్టుకొని పోయింది. ఇక్కడ కే బ్యాచ్ అంతా ఒకటి అనే ఫీలింగ్ కలుగుతూ ఉంటుంది. సరే, ఇక్కడ ప్రేరణ ఫుడ్ తీసుకొని వచ్చి వాళ్ళ చిన్ని అంటే వాళ్ళ హస్బెండ్ శ్రీపాద్ ఆయననే పావుబాజీ చేసి పంపిండు. అది తింటూ అక్కడ మాట్లాడుతుంటే విష్ణుప్రియ ఉండి, ఏంటి సో క్యూట్, ఎవరు చేశారు, బయట నుంచి తీసుకొచ్చారంటే, కాదు మా చిన్నే చేసిండు అంటే, అవునా మీ చిన్నికి వంట వచ్చా అంటే, ఇంట్లో కుకింగ్ చేసేది అతనే అంటే, ఎందుకు ప్రేరణ అవసరం అది చెప్పుకోవడం. సరే, ఇంట్లో కుకింగ్ చేసేది చిన్నియే కదా అని అంటారు. అవునా సర్లే, నీ పప్పు తిని నీ బతికిపోయాడు నీ పప్పు తినకుండా అని చెప్పింది. అంటే మన ప్రేరణ పప్పు ఆడితే అంత రేంజ్లో వండుతుంది అన్నమాట. అందుకే ఇప్పుడు చపాతీలు చేయడం, వంట దగ్గర హెల్ప్ చేయడం చేస్తే, కానీ కర్రీ చేయగా నేను చూడలేదు. ఎందుక మెసేజ్ వచ్చేసి జెన్యూన్ బబ్లీ అనేది మెయిన్గా మెన్షన్ చేసి, నువ్వు బాగా ఆడుతున్నావు, బాగా ఆడు, సీ యూ సూన్ పొట్లు అని చెప్పి మెన్షన్ చేసాడు. ఇక్కడ ప్రేరణ చూడరి, సీ యూ సూన్ కాచిని 70 more days ఆర్ దేర్, లిటిల్ బిట్ లేట్ ఓన్లీ అంటే సీ యూ సూన్ అంటే జల్దీ రమ్మన్నట్టు కదా. అందుకని చెప్పి సీ యూ సూన్ కాచిని లిటిల్ బిట్ లేట్ ఓన్లీ అని చెప్తాను. భలే అనిపించింది క్యూట్గా. ఆ తర్వాత గార్డెన్ ఏరియాలో అందరినీ పిలిచి నిఖిల్, ప్రేరణ, నైనిక, పృథ్వీ 4 అది తిండి తిన్నోళ్ళు, ఇంటికాడికి వచ్చిన వాళ్ళు, ఎవరికైతే అవైలబిలిటీ దొరికిందో వాళ్ళందరినీ బయటకు పిలిచి, వీళ్ళందరూ ఉన్నారు కదా మిగతా వాళ్ళు, వాళ్ళందరిలోకి వెళ్ళి ఒక్కరికే ఇద్దాం ఫుడ్, ఎవరికి ఇద్దాం చెప్పుర్రి అంటే విష్ణు అన్నారు అందరూ కూడా. ఎందుకంటే సెకండ్ వీక్ నుంచి ఆమెకి ఏం రాలేదు. ఇప్పుడు సీతకి బొమ్మ వచ్చింది, నబీల్కి ఫోటో వచ్చింది, నాగమణికంఠకి స్వెటర్ వచ్చింది, శాల్వా వచ్చింది, ఇక అన్నీ వచ్చినాయి కదా. ఇట్లాంటివన్నీ వచ్చినాయి కాబట్టి
ఇప్పుడు రాంది ఎవరికైనా ఉంది అంటే ఒక విష్ణుప్రియకి అని చెప్పి విష్ణుప్రియకి సపోర్ట్ చేసారు. వెరీ నైస్, మంచిగా అనిపించింది ఈ డెసిషన్ అయితే. విష్ణుప్రియకి ఫుడ్తో పాటు యాక్చువల్లీ చికెన్ బిర్యానీ వచ్చింది. విష్ణుప్రియ ఫుడ్ని పెద్ద పట్టించుకోలేదు. తర్వాత లాస్ట్కి పోయింది. ఫస్ట్ అయితే చికెన్ బిర్యానీ అందరూ కూడా హోమ్ మేడ్ అని కూడా తెలియచారు. విష్ణుప్రియ మెసేజ్ కోసం చూసింది. యాక్చువల్లీ మెసేజ్ వచ్చింది. ఆ మెసేజ్లో ఆట మీద దృష్టి సంకల్పం పెట్టి రేసు గుర్రం లెక్క ఆడు, నామినేషన్స్లో పాయింట్ పెట్టడంతో పాటు డిఫెండ్ చేసుకో, సైలెంట్గా కామ్గా ఉండడం కాదు, గేమ్ డల్ అవుతుంది, గట్టిగా వాయిస్ పెట్టు, అలాగని గట్టిగా అంటే అరవడం కాదు, పాయింట్ మీద మాట్లాడు, షో ఫైర్ ఇన్ టాస్క్ అండ్ షో ఫైర్ ఇన్ హౌస్ ఆల్సో, ప్రేక్షకుల మనసుని గెలుచుకో అనగానే నవ్వుతూనే ఉంది. ఇవేమీ గెలుచుకోవట్లేదా నేను, అయ్యయ్యో అని అన్నదబ్బా. ఒక్క మాటతోటి విష్ణు మారదు అనిపించింది. కానీ వెరీ 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 క్యూట్ అబ్బా. ఆ తర్వాత అశ్విని శిరోజాల సంరక్షిణి, ఆ ఆయిల్ గురించి చిన్న టాస్క్ ఒకటి జరిగింది. ఇది ఈరోజు ఎపిసోడ్లో జరిగింది. ఎక్కడన్నా మధ్యలో చిన్న కన్ఫ్యూజన్లు చేసుంటే యాజ్ నాగమణి కంటే ఫ్యాన్ లెక్క నాకు కొంచెం కన్ఫ్యూజన్ అయింది, ఏమనుకోవద్దు ప్లీజ్. ఎందుకంటే యాజ్ ఎ ఫ్యాన్గా మాట్లాడాలని, నార్మల్గా మాట్లాడాలని అర్థం కాలేదు, ఏమనుకోవద్దు మీరు ప్లీజ్. సబకరేజ్ చేయరు గంట కొట్టని మన స్వాతి పికిల్స్లో ఆర్డర్ పెట్టుకొని ప్లీజ్. నాకు ఆర్డర్లు కావాలి, నాకు లైక్లు షేర్లు కామెంట్లు కావాలి, నాకు ఎక్కువ ఆర్డర్లు రావాలి, ప్లీజ్ పెట్టుకోరు.